అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. గౌరవ సూచకంగా ఒకసారి అందరూ కూడా వాల్మీకి మహర్షి యొక్క శ్లోకం చెబుతానండి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. రామచంద్రుడంతటి వాడు అగస్త్యుని ద్వారా రావణాసుని యొక్క విశేషాలు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడంటే, ఒక వ్యక్తిని సంహరించే ముందు అతని గొప్పతనం తెలుసుకోవాలి. రావణుడు దుర్మార్గ లక్షణాల వల్ల నీచ ప్రవర్తన వల్ల దెబ్బతిన్నాడు, కానీ పరాక్రమవంతుడు కదా, మహాపరాక్రమవంతుడు. అంతటి వీరుణ్ణి చంపడం కూడా ఘనతయే. కానీ అంతటి వీరుడిలో దుర్లక్షణాలు ఎందుకు వచ్చాయి, అసలు వాడి పరాక్రమం ఎటువంటిది, వాడి చరిత్ర ఏమిటి, ఇదంతా సంపూర్ణంగా అగస్త్య మహర్షి ద్వారా తెలుసుకున్నాడు ఆయన. రాముని గొప్పతనం ఏంటంటే, పగవాడైన వాడిలో మంచి ఉంటే స్వీకరిస్తాడు, సొంతవాడైన వాడిలో చెడ్డ ఉంటే మెల్లిగా చెప్పి ఆ చెడ్డను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. రామునికి ఉన్న రెండు గొప్ప లక్షణాలు. ఎవడైనా మంచి చేస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు. అదే చెడ్డ చేశారనుకోండి ఎవరైనా, దాన్ని తక్షణం మర్చిపోతాట. మనకి ఎవడన్నా అపకారం చేశాడు, మన సొమ్ములు అపహరించాడు, యావజ్జీవితం వాడు ఎప్పుడో నా దగ్గర నుంచి 500 పట్టుకుపోయాడండి అంటూ వాడిని తిట్టవలసిన అవసరం లేదట. ఇంకా 500 వదిలేయండి, మర్చిపోండి. అదే ఎవడన్నా అన్నం పెడితే, ఫలానా సమయంలో నాకు వాడు అన్నం పెట్టాడు అని యావజ్జీవితం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత, అకృతజ్ఞత, కృతజ్ఞత అని 3 లక్షణాలు ఉన్నాయి. ఎవరైనా ఉపకారం చేస్తే దానిని ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటే దానికి కృతజ్ఞత అని పేరు. ఇప్పుడు అన్నం తినేది ఏం చేయాలి? మౌనేన భోక్తవ్యం, మౌనముగా తినాలి. తింటూ మాట్లాడుతూ ఉంటే మీది వచ్చి అందులో పడుతుంది కూడా, అది అశుభ్రత. దాంతోపాటు ప్రమాదం కూడా వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం భోజనం చేస్తున్నప్పుడు మౌనముగా తిందాం. ప్రదక్షిణలు చేసేటప్పుడు అగ్నిహోత్రుడికి చక్కని పంచెయో ఓ లుంగియో కట్టుకుని పైన తువ్వాలో కండువాయో వేసుకోండి. ఏమి లేకపోతే చిన్న జేబురుమాలు అడిగి తీసుకుని దాని పదం మీద వేసుకోండి. స్త్రీలు మాత్రం చక్కగా మీ చీరలతోటేనండి. పంచి కట్టుకోమన్నది పురుషులకి. ఇప్పుడు మళ్ళీ గురువుగారు మేము కూడా పంచెలు కట్టుకోవాలంటే అందరికీ పంచెలు పంచిపెట్టడం కష్టం. కాబట్టి ఎవరు ఏ ఏ పనులు చేయాలో అవి చేస్తే, ఆ రకంగా శాస్త్ర ప్రకారంగా చేస్తే లాభం.
ఒక్కొక్కప్పుడు మీకు బాధ కలిగించవచ్చు మేము మా మాటలతో, కానీ ఈ మాటలు బాధ కలిగించే మాటలు కాదు, శాస్త్రం కఠోరంగా చెబుతుంది. దానివల్ల లాభం. ఇంజక్షన్ పొడిచినప్పుడు సూది కొంచెం గుచ్చుకుని బాధ కలిగిస్తుంది, కానీ దాని ద్వారా వెళ్ళే మందు ఏం చేస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది. సూది లోపలికి సూటిగా గుచ్చుకున్నా అందులో ఉన్న మందు మాత్రం శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది. డాక్టర్ గారు సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు తాత్కాలికంగా పొట్టకు కుట్లు పడినా బాధ కలిగినా కొంత దానివల్ల లాభమే ఉన్నది. ఆపరేషన్ లాంటిది గురువులు చెప్పే మాట. శాస్త్రము కింద కుండబద్దలు కొట్టినట్టు చెబితే దానివల్ల ముందు పాప ప్రక్షాళన అవుతుంది. శాస్త్ర విధిని విడిచిపెట్టి చేసే పనులేవి ఉపయోగమివ్వవు. రావణుడంతటి శక్తివంతుడు శాస్త్రాన్ని తృణీకరించాడు, చెయ్యకూడని పనులు చేశాడు. వాడు వేదాలు చదువుకున్నాడు, వాడికి ఉపనిషత్తులొచ్చు, టెక్నాలజీ వాడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. కానీ ఏం లాభం? వాడు పాకిస్తాన్ టెర్రరిస్టు. వాడు టెర్రరిస్టు దగ్గర ఉన్న టెక్నాలజీ లోక ధ్వంసానికి ఉపయోగపడుతుంది. అటువంటి దుర్మార్గుడు చదువు ఉపయోగం లేదు. ఈ మధ్యన మా వేద మంత్రాలకి పెళ్లి మంత్రాలకి తప్పుడు భాషని చెప్పే కదిరి కృష్ణ లాంటి నీచాతి నీతులు ఉంటారు చూసారా, వీళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్ అన్నమాట. వీళ్ళు ఇటువంటి వాడికి కొద్దిగా వస్తుంది భాష, వాడు ఇతరుల మీద ఆధారపడతాడు, వాడికి అర్థమే చావదు. అటువంటి మూర్ఖుడి యొక్క చదువు తనకి లోకానికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుందట. అందుకే మూర్ఖులకి పాండిత్యం నేర్పకూడదన్నారు పూర్వం. వేదమంత్రాలు ఎవడికి పడితే వాడికి ఎందుకు నేర్పలేదు? నియమ నిష్ట లేని దౌర్భాగ్యుడు దాని అర్థాన్ని విపరీతార్థంగా చెబుతాడు గనక, దాన్ని లోక నాశనానికి వాడతాడు గనక అవతల వాడి సద్బుద్ధిని గ్రహించి పాండిత్యం వాడికి అందజేసేవారు. అందుకే నియమాలు పెట్టేవారన్నమాట. ఎవడైనా చదువుకోవడానికి వెళ్ళాలంటే వాడు రాక్షసుడైనా నియమంతో ఉండాలి. రాక్షసులకి పాఠం చెప్పలేదా? రాక్షసులు చదువుకోలేదా? సకల జాతుల వాళ్ళు చదువుకున్నారు ఆ రోజుల్లో. కానీ గురువు దగ్గర చదువుకోవడానికి వచ్చే ముందు శాస్త్రం మీద నమ్మకము, నేర్చుకున్న తర్వాత శాస్త్రమును పాడు చేయకుండా ఉండేటటువంటి మంచి లక్షణము ఉంటేనే విద్య వాడికి ఇవ్వాలి. నువ్వు రాముడి గురించి చదువుకుని రాముడి గురించి లేనిపోని చెత్తరాతలు రాసేవాడివి అయితే నీలాంటి వాడికి రామాయణం నేర్పడం మహాప్రమాదం. ఆ రామాయణం నేర్చుకున్నవాడు ఎంత నీచుడో వాడికి నేర్పిన వాడికి కూడా పాపంటుండోయ్. మీరు చూడండి, ఒక బాంబు పట్టుకెళ్ళి ఓ దుర్మార్గుడికి ఇస్తే పేల్చిన వాడితో పాటు ఆ బాంబు ఇచ్చిన వాడిని కూడా తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అందువల్లే శాస్త్రములు ఒక్కొక్కప్పుడు మనకి కఠోరంగా ఉన్నప్పటికీ చిట్ట చివరికి సుఖాన్ని ఇస్తాయి. మైసూరు బజ్జీ వేగేటప్పుడు నూనెలో నానాయాతన పడిపోతున్నావునా, కానీ అది వేగాక మనకు ఎంత ఉపయోగపడుతుంది? అయ్య బాబోయ్, ఇది పిండండి, ఈ పిండిని నూనెలో వేస్తే వేగిపోయి చచ్చిపోతుందండి అని మన వంట వాళ్ళు జాలిపడుతున్నారా? లేదు, నాగేశ్వరరావు గారు అందులో వేసి చక్కగా ఎర్రగా వేయిస్తారు. అలా వేయిస్తే అది మనకు ఉపయోగపడుతుంది. వేగకపోతే మన్ని వేపించుకు తింటుంది. అది కడుపులోకి వేగకుండా వెళ్ళిందా మన్నే వేపుతుంది. కాబట్టి వేగిన బజ్జీ ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుందో, వేగని పచ్చిపిండి కడుపులోకి వెడితే కొంప ఎలా ముంచుతుందో, శాస్త్రములు కూడా మెత్తగా చెబితే వీడు విండగనక వీడికి కాస్త బజ్జీ వేయించినట్టు వేయించి తద్వారా వాడికి బుద్ధి చెప్పి వాడిని సరైన మార్గంలో నడుపుతారు. ఆ నడపడం వల్ల ఆ రోజు నుంచి అతనికి ఇహపరాలు రెండు వస్తాయి. రామచంద్ర ప్రభు యొక్క లక్షణాలు అవే. ఆయన ఎంత మెత్తగా మాట్లాడతాడో అంత కటువుగా మాట్లాడతాడు అవసరమైతే. జాబాలి అని ఒక ఆయన ఉన్నాడు. చచ్చిపోయిన వాడు మాటకి విలువేమిటన్నాడు వాడు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు, చచ్చిన తర్వాత వాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఆయన ఏమన్నా బతికున్నాడా? నువ్వు పెట్టిన పిండం తింటాడా? నువ్వేం చేసావో చూస్తాడా? కాబట్టి ఇచ్చిన మాట పక్కకి విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన చెయ్యి అంటే తండ్రి బతికొండగా ఇచ్చిన మాట చచ్చిపోయాక విడిచిపెడతామా? నీవు చేస్తున్నది నాస్తికవాదం, చార్వాకవాదం. ఈ మాటలు ఇంకో మాటసారి మాట్లాడితే నిన్ను శిక్షిస్తానన్నాడు, చంపేస్తానన్నాడు ఒక ముక్కలో. నాస్తికవాదం చేసిన వాడిని రాజు చంపాలి. నేను అడవిలో ఉన్న రాజునే నేను చంపుతాను, శిక్షిస్తానంటే అప్పుడు వశిష్ఠుడు వకాల్తా పుచ్చుకుని వెళ్ళి, జాబాలి నాస్తికుడు కాదు, నీ మీద భక్తి ఎక్కువైపోయి నిన్ను అయోధ్య నగరానికి పట్టుకు వెళ్ళడానికి ఈ నాస్తికవాదం చేశాడు. ఒక్కొక్కప్పుడు అవతల వాడిని ప్రేమతో ఇంట్లోకి పట్టుకుపోవడానికి కొన్ని రకాల వితండవాదాలు చేయవలసి వస్తాయి తప్ప అతడు శాస్త్రముల మీద ఏమాత్రమూ విముఖత ఉన్నవాడు కాదని నచ్చచెప్పాడు వశిష్ఠుడు. అంటే జాబాలి వంటి పండితుడు, ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాడు, పొరపాటు మాట మాట్లాడితే కూడా సంహరిస్తానన్నాడు రాముడు. రాముడి దగ్గర మొహమాటం లేదు. ఆయనకి శాస్త్రం శాస్త్రమే, ధర్మం ధర్మమే. అధర్మం ఎవడు చేసినా శిక్షించాలి. ఒకసారి ఆలోచించండి మీరు.
ఆయనకి నిజంగా సీత కావాలనుకుంటే ఇన్ని కష్టాలు పడాలా? వాలి దగ్గరికి వెళ్ళి, ఓయ్ వాలి, ఆజ్ఞాపిస్తున్నాను, నీవంటే రావణుడికి భయం, సీతను తీసుకురా అంటే నిమిషంలో తీసుకొస్తాడు తెలుసా. వాలికి రాముడు అంటే అంత గౌరవం. ఆ మాట వాలి కూడా అన్నాడు. కానీ వాలిని ఆశ్రయించి భార్యను తెచ్చుకున్నాడు ఆయన? తెచ్చుకోలేదు. ఎందుకని? వాడేమో తన భార్యను ఎత్తుకుపోయాడు, ఈ వాలి తమ్ముడి భార్యను ఎత్తుకుపోయాడు. ఇప్పుడు వాడికి రావణాసురుడికి వాలికి తేడా ఏముంది? ఇంకా రావణుడు పరాయి వాడి భార్యను ఎత్తుకెళ్ళాడు, వీడు సొంత తమ్ముడి భార్యని బతికొండగా బతిమాలుతుంటే వినిపించుకోకుండా ఎత్తుకుపోయాడు. వానరుల యొక్క నియమం ఏమిటంటే భర్త బతికొండగా ఆ భార్యను ఎవరూ పట్టుకెళ్ళకూడదు. భర్త చచ్చిపోయాక భార్య ఎవరితోనే వెళ్ళడానికి ఇష్టపడితే వెళ్ళొచ్చు. అది వానర నీతి, కోతుల నీతి. అది గుర్తుపెట్టుకోండి. వాడి ఆ నీతిని వాడు ఉల్లంఘించాడు. నీతి ఉల్లంఘించిన వాడి దగ్గరికి వెళ్ళి ఇంకో అవినీతి పరుడి దగ్గర వచ్చి నా భార్య తేడడం ఇష్టం లేదు, అందుకే వాలిని సంహరించానని సుస్పష్టంగా చెప్పేశాడు ఆయన. తక్కువ బలవంతుడైన సుగ్రీవుడినే మిత్రుడిని చేసుకున్నాడు. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర ధర్మం ఉన్నది కనుక, విభీషణుడి దగ్గర ధర్మం ఉన్నది కనుక. ధర్మం లేకపోతే ఎవడైనా ఒకటి రామచంద్ర ప్రభువుకి. శతాంధా కోపం ప్రవిశంతి అని ఒక సామెత ఉంది. 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళొకళ్ళు పట్టుకుని నూతిలో పడ్డారట. పాపం ఒక ఆయన గుడ్డివాడు, నేను దారి చూపిస్తా, నా కర్ర పుచ్చుకుని నా భుజం పుచ్చుకుని నువ్వు రా అని వెనకాతలు గుడ్డాడికి చెప్పేట. ముందువాడు గుడ్డాడు, వాడు భుజం పట్టుకుని రెండో గుడ్డాడు, వాడు భుజం పట్టుకుని మూడో గుడ్డివాడు, ఇలా 100 మంది గుడ్డాళ్ళు వెళ్ళారు. ఆ ముంద పెద్ద నుయ్యి ఒకటి ఉందిట, ఈ ముందున్నవాడు అందులో పడ్డాడు, వెనకాతల వాడి కళ్ళు కనపడవు కనుక వాడు వెనకాతల వాడు పడ్డట. ఇలా 100 మంది నూతిలో పడ్డారట. అందుకని శతాంధాహ కోపం ప్రవిశంతి. దాన్నే పోతన గారు కానని వాని నోతగొని కానని వాడు అంటాడు. కళ్ళు కనిపించని వాడి చెయ్యి పుచ్చుకుని ఇంకో కళ్ళు కనిపించని వాడు ఎడితే ఇద్దరు కలిసి నూతిలో పడరా? మరి కాస్త కళ్ళు కనిపించే కశ్యప గారు పదం పట్టుకుంటే వెనకాతలు ఉన్నవాడు ముందుకు ఎడతాడు, అవునా? కాబట్టి ఎప్పుడూ కళ్ళు ఉన్నవాడిని పట్టుకోవాలి. కళ్ళు లేనివాడిని ఇంకో కళ్ళు లేనివాడు పట్టుకుంటే నూతిలో పడతాడు. మనం పుణ్యాత్ముల దగ్గర, ఈ శాస్త్రాలు చదువుకున్న వాళ్ళ దగ్గర, రాముడి లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవలసింది ధర్మం. రామాయణం అంటేనే రాముడు. రాముడంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ధర్మమునకు ఒక ఆకారం కల్పిస్తే ఆ ఆకారమే రాముడు. ధర్మానికి రూపం లేదు, రాముడి రూపంలో ఉంది అది. అంటే రాముడు ఏం చేస్తే అది ధర్మం, ఏం చెబితే అది ధర్మం. అటువంటి రాముడిని మనం తెలుసుకోవాలి. ఆయన ఉపకారం చేస్తే మర్చిపోడు, అందుకే కృతజ్ఞుడు. కృతజ్ఞత లేకపోతే, చేసిన మేలు మర్చిపోతే దాన్ని అకృతజ్ఞత అంటారు. మేలు చేసిన వానికి కూడా కీడు చేస్తే దానిని కృతజ్ఞత అంటారు. ఈ మూడింటిలో కృతజ్ఞత అంటే రాముడి దగ్గర నేర్చుకోవాలి. అందుకే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. రాముడికి 16 లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ధర్మజ్ఞుడు, రెండోది కృతజ్ఞుడు. అటువంటి రామచంద్రుడి యొక్క చరిత్రను మనం వింటున్నాం. అది కూడా అగస్త్యుడి ద్వారా ఆయన రావణాసురుడి విశేషాలు, శత్రువు యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఉంటే విన్నాం. అసలు అగస్త్య మహర్షి రాముడితో ఏమన్నాడు? నువ్వు రావణుడిని చంపావంటే అది కేవలం నీ బలం కాదు, ఈ సీత బలం అన్నాడు. నీకంటే ముందు ఆవిడ వచ్చింది, 2 రూపాలలో వచ్చింది. ఆ 2 రూపాల్లో ఒక రూపంతో వాడిని సంహరించింది, ఒక రూపంతో వాడి చేతిలో అవమానం పాలయ్యింది. పూర్వం కుశధ్వజుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఋషి ఉన్నాడు. ఈయనకి బ్రహ్మశీర్షుడు, బ్రహ్మశిరుడు అని కూడా పేరు. ఆయన అసలు పేరు కుశధ్వజుడు. మంచి జ్ఞానం కలిగిన వాడు అవడం వల్ల కొందరు బ్రహ్మశిరుడు లేక బ్రహ్మశీర్షుడు అన్నారు. ఆయన లక్ష్మీదేవిని భక్తితో ఉపాసన చేసేవాడు. ఒకసారి ఆయన లక్ష్మీదేవిని ఉపాసించి, అమ్మా నువ్వు నాకు కూతురుగా పుట్టు అన్నాడు. నువ్వు వేదపారాయణ చేస్తున్నప్పుడు నేను నీకు కూతురుగా వస్తాను అన్నదావిడ. అన్నట్టే ఒకసారి ఆయన చతుర్వేదపారాయణం చేశాడు. ఆ వేదపారాయణ సమయంలో అయోనిజయి యజ్ఞగుండం దగ్గర ఒక అందాల బాలిక, సువర్ణవర్ణంతో ఉన్న బాలిక పుట్టింది. వేదపారాయణ సమయంలో పుట్టింది కనుక ఆవిడ్ని వేదవతి అన్నారు. ఆవిడ లక్ష్మీ స్వరూపిణి, లక్ష్మీదేవియే ఈ వేదవతిగా పుట్టిందని తండ్రికి కుశధ్వజుడికి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడు? నా కూతుర్ని విష్ణువుకి తప్ప ఎవరికి ఇచ్చి పెళ్లి చేయను, లక్ష్మి కేవలం విష్ణువుకి మాత్రమే భార్య అవ్వాలి అని కఠోర నిర్ణయం చేశాడు. ఈమె కూడా చిన్నప్పటి నుంచి నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపం చేస్తూ
ఎంత తొందరగా విష్ణువు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూసింది. ఇలా ఉండగా ఒకనాడు రావణాసురుడు పుష్పక విమానం మీద సమస్త లోకాలు తిరుగుతూ హిమాలయ పర్వతానికి వచ్చాడు. హిమాలయ పర్వతంలో జరిగింది ఇదంతా కూడా. అది కూడా ఇప్పుడు మనం కేదారం అంటున్నామే, అక్కడ జరిగింది. వాడు ఆకాశ మార్గంలో వెడుతున్నవాడు హఠాత్తుగా హిమాలయ పర్వత ప్రాంగణంలో ఒక ఆశ్రమం, ఆ ఆశ్రమం దగ్గర కాషాయ వస్త్రములు ధరించి, జటాజోటాలు ధరించి, విభూతి పెట్టుకుని, రుద్రాక్షలు ధరించి, ఇటు శివవేషంతో నారాయణ స్మరణ చేస్తున్నామని చూశాడు. వేసుకున్నది శైవ వేషం, ఓ పక్కన జటాజోటధారిణి, విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షలు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆవిడ భసిత రుద్రాక్ష భద్రాక్ష మాలాలంకృత గ్రేవ. భసితము అంటే బూడిద, ఓ పక్కన భసితం, మరో పక్కన రుద్రాక్ష, చెవులకు వేసుకునే వాటిని భద్రాక్ష అంటారు. ఇవి ధరించి ఉన్నది. వాడికి ఆశ్చర్యం కలిగింది. సమస్త లోకాలని ముగ్ధ పరవశత్వంలో ముంచే సౌందర్యం ఆవిడిది. ఈ లోకములో చావడానికి సిద్ధముగా ఉన్నవాడు కూడా ఈ సౌందర్యమును చూస్తే టక్కన లేచి ఆమె యొక్క పొందు కోరాలని భావిస్తాడు, భ్రమిస్తాడు. అంతటి సౌందర్యం. ఇటువంటి అపూర్వ సౌందర్య రాశి వైరాగ్యం వహించి సన్యాస దీక్షలో ఉంది. సన్యాస దీక్ష అంటే అందం లేనివాడికో ముసలాడికో చెల్లుతుంది. కానీ ఈ నవయవ్వనంలో ఉన్న సుందరీమణికి వైరాగ్యం ఏమిటో అనుకుని విమానం ఆపి కిందకి దిగి, సుందరి నీవెవరవు, ఈ చిన్న వయస్సులో ఈ వైరాగ్యం ఏమిటి, నిన్ను చూస్తూ ఉంటే నా మతిపోతోందనగా ఆవిడ ఆ దుర్మార్గుడిని అసహ్యించుకుంటూనే అడిగాడు గనక సమాధానం చెబుతూ, నువ్వెవడవో తెలుసు రావణ, నువ్వు పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టావు. నేనెవరినో చెబుతున్నా కుశధ్వజుడి కూతుర్ని, వేద మంత్ర ధ్వనులలో ఆవిర్భవించిన దానిని. నన్ను వేదవతి అంటారు. మా నాన్న నా రూపమునకు నా గుణమునకు తగినటువంటి వాడు కేవలం శ్రీ మహావిష్ణువే అని భావించి విష్ణువే తనకు అల్లుడవ్వాలని నాకు అష్టాక్షరీ మంత్రం ఉపదేశించాడు. నేను నిరంతరం నారాయణ మంత్ర జపం చేసుకుంటున్నాను. ఈ జపానికి సంతోషించి ఏదో ఒకనాడు విష్ణువు ఇక్కడికి వస్తాడు, నన్ను చేపడతాడు అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా శరీరం విష్ణువు కోసం తప్పిస్తోంది. ఆయన వచ్చేదాకా ఇలాగా సన్యాస దీక్షతో ఉంటాను. ఆయన చేపట్టాక గృహస్థాశ్రమంలో ఉండి ఆభరణాలు వస్త్రాలు ధరిస్తాననగానే వాడు పకపకనవి, ఎవడా విష్ణువు, అసలు ఆ విష్ణువు లేడు, విష్ణువో గిష్ణువో ఈ ప్రపంచంలో లేడు, ఉంటే నాకు కనపడ్డా, పిచ్చిదానా నన్ను వరించు అని ఎన్నో రకాలుగా బతిమాలాడు. ఆవిడ చీపు అంది. టక్కున వాడు కుడి చేత్తో ఆవిడ జుట్టు పట్టుకున్నాడు. అప్పుడు ఆవిడ ఏమందో తెలిసిన, ఒక్కసారి నా జుట్టు పుచ్చుకున్నావు కాబట్టి నా శరీరం మలినపడింది, మైలపడిన ఈ శరీరంతో ఇక నేను బ్రతకను. ఇదిగో ఇప్పుడు నా చేతినే కత్తిగా చేసుకుని నువ్వు పట్టుకున్న ఆ జుట్టు ఖండిస్తున్నాను అని కుడి చేత్తో పటక్కమని ఆ వెంట్రుకల మీద కొట్టిందిట. కరాటే దెబ్బ కొడితే ఇటుకలు పగిలిపోతే చూసారా, అలా ఆవిడ చేత్తో ఒక్క దెబ్బ కొట్టగానే రావణుని చేతిలో గుప్పిట్లో ఉన్న వెంట్రుకలు తెగిపోయి వాడికి దక్కాయి. మిగతా వెంట్రుకలు ఆవిడ శరీరం మీద పడ్డాయి. ఆ వెంట్రుకలే నీ కంఠానికి కాలపాశాలు అవుతాయి, నే శరీరం విడిచిపెట్టేస్తున్నాను అని యజ్ఞగుండంలో దూకేసింది. రావణుడికి మతిపోయింది. అయ్యో, కుశలంగా ఉండవలసిన కుశధ్వజుడి కూతురు నా తొడ మీద చేరవలసిన ఆవిడ అన్యాయంగా శరీరాన్ని బూడిద చేసుకుంది. ఈ ఆడవాళ్ళకి ఈ శీలం మీద ఈ వ్యామోహం ఏమిటో పిచ్చి కాకపోతే అని తిట్టుకుని లేవబోతూ ఉంటే యజ్ఞగుండంలో బూడిదైపోయిన ఆవిడ కాస్త అందాల బాలికగా మారిపోయిందట. మళ్ళీ చిన్న బాలికగా మారిందట. ఈ బాలిక ఎలా ఉంది, యజ్ఞగుండంలో దూకిందన్నానుగా, యజ్ఞగుండంలో దూకి బూడిదైపోయింది. ఆ యజ్ఞగుండంలో ఎర్ర తామర పువ్వు 1000 రేకుల తామర పువ్వు పుట్టిందిట ముందు. ఆ తామర పువ్వులో ఈ బాలిక పుట్టింది. యజ్ఞగుండంలో ఉన్న బూడిదలోంచి తామర పువ్వు, ఆ తామర పువ్వులోంచి ఈవిడ పుట్టింది. అందుకే ఆవిడకి పద్మావతి అని కూడా పేరు. ఈ బాలికను చూడగానే వాడు ఆనందపడిపోయి, ఇవాళ కాకపోతే రేపైనా ఈ పిల్ల పెద్దవకపోతుందా, అప్పుడైనా పెళ్లి చేసుకోపోతానా అని ఆ పద్మంలో ఉన్నవాడిని చేత్తో ఎత్తుకుని లంకానగరానికి పట్టుకెళ్ళాడు. రావణాసురుడి దగ్గర మంచి సాముద్రిక శాస్త్రం చదువుకున్న జ్యోతిష్కులు ఉన్నారు, చాలా పండితులు. వాడు రావణాసురుడి దగ్గర ఇటువంటి వాళ్ళు ఉన్నారండి బాబో. వేదశాస్త్రాలు చదువుకున్న బ్రహ్మరాక్షసులు ఉన్నారట వాడి దగ్గర. జ్యోతిష్శాస్త్ర పండితులు, ముహూర్తాలు పెట్టేవాళ్ళు, యజ్ఞాలు చేయించేవాళ్ళు, హేమహేమీలు ఉన్నారు. గుర్రం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదని అక్కడ మాత్రం వాడేం తేడా చూపించలేదు. అందులో ఒక జ్యోతిష పండితుడు వచ్చాడు.
వాడు చెయ్యి ముఖం చూసి ఎవరి జాతకం ఏమిటో చెబుతాడు. వాడంటే రావణాసురుడికి నమ్మకం. ఎందుకంటే రావణుడికి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో వాడే చెప్పేవట, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేవట. రావణ, నువ్వు ఇప్పుడు యజ్ఞానికి ఎడుతున్నావు, ఇది సఫలమవుతుంది. ఇప్పుడు నువ్వు కైలాసానికి ఎడుతున్నావు, శివదర్శనం అవుతుంది. ఇప్పుడు రంభ దగ్గరికి ఎడుతున్నావు, రంభ నీకు దొరుకుతుంది. ఇప్పుడు ఫలానా చోటకి ఎడుతున్నావు, అక్కడ నీకు శాపం వస్తుందని చెప్పేసేవట, శాపగ్రస్తుడు అవుతావు అని చెప్పేసేవట. అందుకే ఈ జ్యోతిష్కుడిని పిలిచి, ఈ పిల్ల నా భార్య అవుతుందా అని అడిగాడు రావణుడు. ఆయన ఎగాదిగా చూసి, ఈ పిల్ల నీ భార్య అవ్వదు, నీకు చిచ్చు అవుతుంది, నీ లంకానగరం తగలబెడుతుంది, దీనివల్ల నువ్వు నీ వంశం నాశనం అవుతారు, తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయి అన్నట్ట. వెంటనే రావణాసురుడు ఆ తామర పువ్వు పట్టుకొచ్చి సముద్రంలో పారేశాడు. సముద్రంలో పడిపోయిన ఆ తామర పువ్వు కొట్టుకుంటూ భూమి మీదకి వచ్చింది, భూమిలో కలిసిపోయింది. ఆ తామర పువ్వు భూమిలో కలిసిపోయి జరుగుతూ జరుగుతూ జనక మహారాజు గారి యొక్క నగరం దగ్గరకు వచ్చింది. ఆ కాలంలో జనక మహారాజు గారికి సంతానం లేక నారదాదుల ద్వారా పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకుని యాగం కోసం భూమిని దున్నించాడు. యజ్ఞం చేసే ముందు భూమిని పవిత్రం చెయ్యాలి, అది కూడా నాగలితో దున్నాలట. దున్నితే నాగలి చేత దున్నబడిన భూమి పంట పొలం, ఆ పంట పొలంలో యజ్ఞం చేస్తే మంచిది. యజ్ఞం అయ్యాక ఆ పంట పొలంలో పంట 1000 రెట్లు ఎక్కువగా పండేది పూర్వకాలంలో. అందుకే పొలాల్లో యజ్ఞం చేసేవారు. యజ్ఞం అయ్యాక ఇంకా పొలం బంగారు పంటనిచ్చేదిట. బంగారు పంట అంటే బంగారం పండుతుంది కదా, అక్కడ పంట బాగా పండుతుందని అర్థం. మళ్ళీ రేపొద్దున మీరు యజ్ఞం చేసి, మా పొలంలో బంగారం పండలేదండి, మేము పొగాకేస్తే పొగాకే వచ్చిందండి, జీడి మామిడేస్తే జీడి మామిడే వచ్చిందండి, అవేవో మొక్కజొన్న వస్తే మొక్కజొన్న వస్తుందండి అనకండి. బంగారం పంట అంటే బంగారం లాంటి పంట అనే శబ్దమునకు అర్థం పంట బాగా పండుతున్నది అని అర్థం. అందుకని ఆయన పొలం దున్నించాడు. అప్పుడు ఆ నాగలి యొక్క అంచుకి ఈ పద్మం తగిలింది. ఆ పద్మం చుట్టూతో ఒక పెట్టి కూడా, బంగారం పెట్టి కూడా అమ్మవారు లక్ష్మీదేవి ఏర్పాటు చేసింది. పెట్టి, ఆ పెట్టిలో పద్మం, పద్మంలో ఉన్న బాలిక కనబడగానే నాగలి యొక్క అంచుని, ఈ నాగలి చివర ఉండే పదునైన అంచుని సీత అంటారు సంస్కృతంలో. సీతకి తగిలింది కనుక ఈ రోజు నుంచి ఈవిడ సీత అని పేరు పెట్టి పెంచారు. అదిగో ఆ లక్ష్మియే వేదవతి. పద్మం నుంచి పుట్టి రావణుని ద్వారా సముద్రంలో విసరబడి జనక మహారాజు గారి యొక్క యాగశాలలో నాగేటి చాలునకు తగిలి బయటకొచ్చింది. ఆమెయే సీత. ఈ విధంగా ఎన్నాళ్ల నుంచో రావణాసురుడిని చంపడానికి ఆవిడ పథకం వేసి మళ్ళీ నీ భార్య అయి వాడి చెరలో ఉండి నీ ద్వారా వాడిని సంహరించింది. వాడి చావుకి మూల కారణం బలం నీదైనా ఆ బలం వెనకాతలున్న అదృశ్య బలం, రహస్య బలం అంతా సీతది, మా లక్ష్మిది అన్నాడు అగస్త్యుడు. ఇప్పుడు చెప్పిన కథ అంతా కూడా ఏది? వేదవతి శరీరం విడిచిపెట్టడం, పద్మంలోంచి పుట్టడం, సాముద్రిక శాస్త్రవేత్త వద్దని చెప్పడం, ఆయన సముద్రంలో వేయడం, జనకుడికి దొరకడం, ఇదంతా ఉత్తరాఖండ్లో ఉంటుంది. రావణుడు ఇంత దుర్మార్గుడు, మదోద్ధతుడు. ఈ రావణుడు జైత్రయాత్ర ఇంకా చాలా సాగింది. ఒకరోజున ఆయన వాలి పరాక్రమం గురించి విన్నాడు. ఈ వాలి అంతం చూస్తాను అనుకున్నాడు. ఏది? అప్పటికి కార్తవీర్యార్జునుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. కార్తవీర్యార్జునుడు వాడిని కొళ్ళబొడిస్తే ఓ 10 ఏళ్ళు మళ్ళీ బయటికి రాలేకపోయాట. అలాంటి వాడు మళ్ళీ వాలి దగ్గరికి వెళ్ళాడు. ఔచిత్యం ఉండాలి, పాత బుద్ధి విడిచిపెట్టాలి. చావు దెబ్బలు తిన్నా మళ్ళీ వాడి బుద్ధి మారలేదు రావణాసురుడిది. ఈసారి వాలి గురించి ఉన్నాడు. ఈ వాలి అనే వీరుడొకడు వృక్షరథుని కుమారుట్ట, మహావీరుట్ట, కిష్కింధా నగరాన్ని పరిపాలిస్తున్నట్టు వాడి సంగతి ఏమిటో చూస్తానని ఒక రోజున కిష్కింధకు వచ్చి, ఏయ్ వాలి ఎక్కడున్నావు, రా యుద్ధానికి రా, నీతో యుద్ధం చేసి నిన్ను ఓడిస్తాను, బస్తీ వేసవాలన్నాడు. ఆ సమయానికి వాలి రామేశ్వరం దగ్గర, దక్షిణ సముద్రం దగ్గర సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అప్పటికింకా దానికి రామేశ్వరం అనే పేరు రాలేదు, దక్షిణ సముద్రం అనేవారు. దుర్మార్గుడు రావణాసురుడు అరుపులు అరుస్తూ ఉంటే ఈ అరుపులు విని సుగ్రీవుడు, వాలి యొక్క తమ్ముడు, అప్పటికింకా యువరాజు అవ్వలేదు ఆయనతో పాటు మేనమా ఉన్నాడు, ఆయన ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. రావణ, ఎందుకు ఇలా రంకెలేస్తావు? ఏం కొంప ములిగింది అంటే, కొంప ములగడం కాదు, మీ కొంప ముంచడానికి వచ్చాను, వాలితో యుద్ధం చేసి ఓడించడానికి వచ్చాను, ఎక్కడున్నాడు వాలి అన్నట్ట. అప్పుడు పక్కపక్క నవ్వి సుగ్రీవుడు, ఈ పక్కన తెల్లగా ఉన్న వస్తువులు చూసావా అన్నాడు. అక్కడ తెల్లగా గుట్లు గుట్లు ఉన్నాయి. ఏమిటనుకుంటున్నారు అవి? అస్థిపంజరాలు, ఎముకలు. లక్షల కొలది అస్థిపంజరాలు ఉన్నాయట కిష్కింధకి దగ్గరలో.
వాడు తెల్లబోయి ఏమిటి ఎముకల గుట్లు అన్నాడు. ఎముకల గుట్లు కాదు, నీలాగే ఒరే వాలి యుద్ధానికి వస్తావా బస్తీవే సవాల్ అని తొడగొట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళ శవాలవి. వాలి చేతులు వీళ్ళు చచ్చారు. దుందుభి, మాయావి ఇటువంటి వీరాధి వీరులు ఎంతోమంది మా వాలితో యుద్ధం చేసి అర్ధగంటలో చచ్చారు. ఆయన ఆకాశంలో ఎగురుతూ ఉంటే అప్పుడప్పుడు కొండలు అడ్డొచ్చేవిట. ఆ కొండని వక్షస్థలంతో కొడితే కొండ విరిగి కింద పడిపోయేది. అటువంటి వాడు అనవసరంగా యుద్ధం చేసి ఇలా అయిపోతావా? ప్రస్తుతానికి మా వాడు ఇక్కడ లేడు, దక్షిణ సముద్రం దగ్గర ఉన్నాడు అనగా అక్కడికే వెళ్ళి వాడు అంతం చూస్తానన్నట్ట. ఆ సమయంలో వాలి దక్షిణ సముద్రం దగ్గర ఉదయం పూట సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికేసి తిరిగి ప్రాతకాల సంధ్యార్ఘ్యప్రదానం అహంకరిష్య అంటూ ఉండగా వెనక నుంచి వచ్చి రావణాసురుడు చంక కింద చేతులు పెట్టి ఇలా గట్టిగా బంధించబోయాట. చూశాడు వాలి, ఓరకంట చూశాడు. అర్ఘ్యం విడిచిపెట్టకుండా ఎడంచేత్తో చంక కింద వండిపెట్టి ఇలా ఒక్క నొక్కు నొక్కి మొత్తం కళేబరాన్ని, అంత రావణాసురుడి కళేబరాన్ని కేవలం చంక కింద ఎడం చంక కింద పెట్టి రిమ్ముని ఎగిరిపోయాట. వాడు చేతులతో కొట్టాడు, గోళ్లతో గిల్లాడు. రావణాసురుడికి కూడా గోళ్ళు బాగా ఎక్కువగా ఉంటాయండి. శూర్పణఖకు ఉన్నంత గోళ్ళు కాకపోయినా వాడికి ఉన్నాయి గోళ్ళు. ఆ గోళ్లతో గిల్లెట్ట, రక్కేట్ట, కొరికేట్ట, ఎంత గుద్దేట్టో. అసలు వాలికి ఈ గిల్లుళ్ళు, ఈ రక్కుళ్ళు, ఈ గుద్దుళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? సరదాగా పేలు కుక్కినట్టున్నాయిట. కోతులకి పేలు కుక్కించుకోవడం ఇష్టం అండి. పేలుకి బాగా ఉంటాయి కోతులకి. ఆ కోతుల శరీరం మీద ఉన్న పేలు కుక్కుతూ ఉంటే వాటికి ఎంత హాయిగా ఉంటుందో అలా మెల్లగా కుక్కినట్టు ఉంటుంది. ఒక్కొక్కడు గురువుగారు కాళ్ళు పడతామని వస్తారు, వాడు కాళ్ళు పట్టకుండా ఉంటే సుఖం. తామర పువ్వుని రాసినట్టు రాస్తే ఉపయోగం ఏంటి? కాళ్ళు పట్టడం వల్ల ఉపయోగం ఉంది? అందువల్ల గట్టిగా పడితే ఏమైనా ఉపయోగం, కానీ ఇల్లా 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 అలా పువ్వులు నొక్కితే ఏం ఉపయోగం లేదు. అలా పువ్వు నొక్కినట్టుగా ఉందన్నమాట ఆయనకి. ఏది? రావణాసురుడు ఇన్ని గుద్దులు గుద్దుతూ ఉంటే. రావణాసురుడు ఒక్క గుద్దు గుద్దితే మహారాజుల తలలు పగిలి తెచ్చారు. అటువంటిది వాడు ఎడాపెడా డొక్కలో గుద్దుతూ ఉంటే, గోళ్లతో రొక్కుతూ ఉంటే, పళ్లతో కొరుకుతూ ఉంటే, రాక్షస దంతాలతో కొరుకుతూ ఉంటే ఆయనకి పేలు కుక్కినట్టు పువ్వులతో రాసినట్టుందిట. అసలేం పట్టించుకోకుండా వీడిని తీసుకుపోయాడు. మళ్ళీ వెళ్ళి మధ్యాహ్నం పూట ఉత్తర సముద్రంలో ములిగాడు. ఆ తర్వాత వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి తూర్పు సముద్రంలో ములిగాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. మహావేగంగా వెళ్ళాడు. పశ్చిమ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సాయంకాలం దాకా వీడిని ఆకాశంలో తీసుకుపోతూనే ఉన్నాడు, తెగ తిప్పేస్తున్నట్టు, గట్టిగా నొక్కేసిలాగా పైగా. ఇంక రావణాసురుడి భటులు ఉంటారే, శుకుడు, సారణుడు, గదుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, కుంభకర్ణుడు కొడుకులైనటువంటి కుంభీనసాధులు, వీళ్ళందరూ ప్రహస్తుడితో పాటు రే ఈయన వెంటబడ్డారు. ఓ పావు గంట ప్రయాణం చేశారు, తర్వాత చతికిలబడ్డారట ఆ వేగం తట్టుకోలేక. ఇక్కడ వాల్మీకి రాశాడండి మహానుభావుడైన. వాలి మహావేగంగా వెళ్ళిపోతున్నప్పుడు గాలి పుట్టిందిట. మీరు ఎప్పుడన్నా చూడండి, మంచి వేగంగా కనుక వాహనం పెడితే పక్కన ఉన్నటువంటి వాడికి గాలి తగలదా? రైలు దబ్బ 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 వెళ్ళిపోతుంటే పక్కన నిలబడితే గాలికి ఎగిరిపోతాం మనం. అలాగా వాలి ఎగురుతూ ఉంటే వెనకాతలకు వచ్చినటువంటి ఈ రాక్షసులంతా గాలికి ఎగిరిపోయి నేల మీద పడ్డారట. వాడు ఎగురుతున్న గాలికే వాళ్ళు ఎగిరిపడ్డారంటే ఆ గాలి ఎటువంటి గాలో ఆలోచించండి. ప్రచండ వేగం, తీవ్రమైన ప్రచండమైన వాలి యొక్క వేగమును తట్టుకోలేక, గాలి తట్టుకోలేక అనుసరిస్తున్న రావణాసురుడి యొక్క భటులు ఢామ్ అనే శబ్దంతో కుప్పకూలిపోయారు. కాబట్టి రావణుని యొక్క అనుయాయులు ఎవ్వరూ వాడికి సాయం చేయలేకపోయారు. చివరికి పశ్చిమ సముద్రం దగ్గర అర్ఘ్యప్రదానం చేసి అప్పటికే వీడి కళ్ళు ఎరిపెక్కిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు చంక కింద నొక్కడంతో. అప్పుడు మెల్లగా ఇలా చెయ్యెత్తేట వీడి కింద పడ్డాడు. కింద పడగానే ఏదో చిన్న శబ్దం అయినట్టయి వాలి ఇలా వెనక్కి తిరిగి చూసి ఏం ఎరగనట్టుగా, ఎవరు వీరు? కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఓహో 10 కంఠాలు ఉన్నాయి కనుక దశకంఠులేమో, రావణ నువ్వేనా? ఇలా అయిపోయావేమిటంటే నేనే రావణాసురుడు అన్నట్టు. మైకు పోయినప్పుడు ఉంటుందే మన గొంతుకు, అలాగా అనగానే మళ్ళీ ఏం ఎరగనట్టుగా ఆ గొంతేమిటి అన్నాడు. గొంతేమిటి నా అంతు చూసి చంక కింద పెట్టి ఒక్క నొక్కు నొక్కి నా వంటి పరాక్రమవంతుండి ఎక్కడ దింపకుండా పొద్దునుంచి సాయంకాలం దాకా ప్రయాణం చేసావు, నేను గింజుకుని గుద్దాను, నీకేం దెబ్బలు తగలలేదంటే నన్ను కొట్టావు, ఎక్కడ కొట్టావు అన్నట్ట. వాడంత గీకితే ఆయనకున్న 4 వెంట్రుకలు ఊడేట్టు వాలి ఒంటి మీద. వెంట్రుకలు కోతులకి పైన వెంట్రుకలు ఉంటాయి చూసారా, అందులో 4-5 వెంట్రుకలు ఊడేటివాడు. గిల్లితే, రక్కితే, కొరికితే. వాలి నిరుపమానం నీ బలం, నీలాంటి వీరుడు నన్ను నొక్కినా నాకు ఆనందమే. ఈ రోజు నుంచి మనిద్దరం స్నేహితులం, అన్నదమ్ములు లాంటి వాళ్ళం. నా లంకంతా నీదనుకో,
నీ కిష్కింధ నాదనుకో, నన్ను నీ మిత్రుడిగా చేసుకొని బతిమాలి దండం పెట్టి అగ్నిహోత్రుణ్ణి వెలిగించి అగ్నిసాక్షిగా సఖ్యం చేసుకుని నెల్లాళ్ళు కిష్కింధలో ఉండి సుగ్రీవుడితో నీతో సమానుణ్ణి నేను అని పెంచుకుని తర్వాత వెళ్ళిపోయాట. అది సుగ్రీవుడికి కూడా తెలుసు. కాకపోతే సుగ్రీవుడు చిన్నప్పుడు జరగడం వల్ల కొంత మర్చిపోయాడు ఆయన. ఏమో సుగ్రీవా అని సుగ్రీవుడికే తిరిగట్ట. సుగ్రీవుడు ముసిముసి నవ్వులు నవ్వాడు. వాలి బలం అంత గొప్పది. ఈ విధంగా కార్తవీర్యార్జునుడి చేతిలోను, శ్వేతద్వీపంలో స్త్రీల వల్ల, తర్వాత వాలి వల్ల భంగపడ్డాడు. ఇంకొకటి కూడా ఉన్నది, అది ఈ ఉత్తరాఖండలో ఉండదు కానీ ప్రత్యేకంగా రామచరితమానస్సులోను, హిందీలో కేశవదాసు రాసినటువంటి కావ్యంలోను, మహానుభావుడు పరాశర సంహితలో పరాశరుడు రాసిన దాంట్లో ఉంటుంది. కానీ మనకి రామాయణంలో కూడా ఆ విషయం ఒక్కచోట క్లుప్తంగా చెప్పారు. ఎక్కడో చెప్పగలరుగా మీకు? రావణాసురుడు హనుమంతుడిని చూశాడు. ఎక్కడ? సుందరకాండలో. ఒక్కసారి రావణుడు సుందరకాండలో హనుమంతుడిని ఇంద్రజిత్తు బంధించి లోపలికి తీసుకొస్తున్నప్పుడు చూడగానే కింస్విద్ బాణోపివాసుర అంటాడు. ఈసారి చదువుకండి. వీడెవడు? బాణాసురుడా? నన్ను ఒకప్పుడు ఓడించిన బాణాసురుడా అన్నాడు. ఆ బాణాసురుడి కథ పూర్తిగా మనకి పద్మపురాణంలో ఉంటుంది. దాంతోపాటుగా పరాశర సంహితలో ఉంటుంది. హిందీలో మహాకవులు చాలామంది రాశారు. బాణాసురుడు బలిచక్రవర్తి యొక్క కొడుకు. బలిచక్రవర్తికి వరుసగా 100 మంది కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు బాణుడు. వాడికి 1000 చేతులు ఉన్నాయి. వాడికి కూడా కార్తవీర్యార్జునుడిలాగా. ఆ బాణాసురుడి చేతులన్నీ కృష్ణుడు కృష్ణావతారంలో పొట్లకాయలు కోసినట్టు కోసేశాడు. 996 చేతులు కృష్ణుడు చక్రంతో నరికి 4 చేతులు మాత్రం అట్టెపెట్టాడు. ఆ బాణాసురుడి కూతురు ఉష శ్రీకృష్ణుడి యొక్క మనవడైన అనిరుద్ధుణ్ణి పెళ్లి చేసుకున్నది. ఆ బాణాసురుడు కూడా ఓసారి స్వయంవరానికి బయలుదేరాడు, సీతా స్వయంవరానికి. ఎంతలో నారదుడు దారిలో తగిలి, సీతా స్వయంవరానికి నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే మీ నాన్న బలిచక్రవర్తి విష్ణు భక్తుడు, ఆ విష్ణువు భార్య సీత అని చెప్పగా, అమ్మో మా నాన్నగారి యొక్క గురువుగారు విష్ణుపత్ని స్వయంవరానికి నేను వెళ్ళడమా అని వెనక్కి తిరిగాడు. ఆ సమయంలో రావణుడు స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో బాణాసురుడు తగిలట్ట. బాణాసురుడేమో ఇంటికి పోతున్నాడు, రావణుడేమో సీత కోసం పోతున్నాడు. ఇద్దరు దారిలో కలుసుకున్నారు. ఈ రావణుడు మూర్ఖుడు కదా, ఎవడవరా నువ్వు అన్నాడు. అప్పుడు ఆయన దశకంఠరే శఠ చాండిదే హట్ బారు బారు నబోలియ కేశవదాస్ అని హిందీలో గొప్ప కావ్యం రాశాడు. ఈ స్వయంవరం ఘట్టం చాలా బాగా రాశాడు. ఓరి దశకంఠుడా, నీకున్నవి కంఠాలు కాదు సొంఠలు అంటాడు ఆయన. దశకంఠరే శఠ చాండిదే హట్ అంటాడు ఆయన. ఆ ఇద్దరికి వాదోపాదాలు జరిగాయి. బాణాసురుడు అమాంతంగా 1000 చేతులతో వాడిని దగ్గరికి తీసుకుని తన చేతులతో వాడిని కొళ్ళబొడిచి కొట్టి కార్తవీర్యార్జునుడు కొట్టినట్టుగా కాళ్ళు పుచ్చుకొని గిరగిరా తిప్పి మేరుపర్వతం మీదకి విసిరేసేట. మేరుపర్వతం మీద పడి వాడు స్పృహ తప్పిపోయాడు. అప్పుడు బాణాసురుడు వాడి దగ్గరికి వెళ్ళి ఎడంకాలెత్తి పీక మీద వేసి ఒక తొక్కు తొక్కబోతూ ఉండగా మళ్ళీ పులస్త్య ప్రజాపతి వచ్చి, వీడిని చంపకయ్యా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వీడు నా మనవడు, ఈ దౌర్భాగ్యుడు నా మనవడని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది, వదిలిపెట్టు అంటే బాణాసురుడికి ఆయన మీద ఉన్న గౌరవం వల్ల విడిచిపెట్టాడు. అంటే 4వ వ్యక్తి బాణాసురుడు. ఆ విషయం సుందరకాండలో చూడండి ఈసారి మీరు. నందీశ్వరుడు కైలాస పర్వతం పెకలించినప్పుడు శపించాడు, ఆయనేనా ఈ హనుమంతుడు అనుకున్నాడు. లేదా కింస్విద్ బాణోపివాసుర, బాణాసురుడా అనుకున్నాడు. అంటే వాడికి పాత వాళ్ళంతా గుర్తుకొచ్చారు. వాడు ఎంతోమంది చేతిలో శృంగభంగం పొందాడు. కానీ కేవలం రాముడి చేతిలోనే వాడికి చావు ఉండడం వల్ల, బ్రహ్మవరాల వల్ల, అంతకు పూర్వం వాడు శాపగ్రస్తుడైన జైవిజీవుల్లో ఒకడవడం వల్ల వాడు అంతకాలం బతికాడు. వాడు ఎంత పరాక్రమవంతుడో, వాడి కాలంలో వాడిని మించిన వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఆ తర్వాత క్రమంగా జరిగినవన్నీ నీకు తెలుసు. ఇక చివరిగా నీకు వాడి గొప్పతనం మరొకటి చెబుతా విను. ఒక రోజున ఈ దుర్మార్గుడు భూలోకానికి వెళ్ళాడు. అది కృతయుగం. కృతయుగంలో మరుత్తుడు అని ఒక రాజు ఉన్నాడు. మీరు ఈ మరుత్తర చరిత్ర అశ్వమేధ పర్వంలో విన్నారు. మహాభారతంలో అశ్వమేధ పర్వంలో మరుత్తుని చరిత్ర వస్తుంది. చాలా గొప్ప చరిత్ర. పూర్వం మరుత్తుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన పరాక్రమవంతుడు. అశ్వమేధయాగం చేసి శరీరముతో స్వర్గమునకు వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. అనుకుని వెంటనే ఏం చేశాట,
బృహస్పతిని దేవగురువుని పిలిచి, దేవగురుదేవ మీ పాదాలంటి భక్తితో ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాను, నాకు మీరంటే చాలా గౌరవం, దయతో నా చేత అశ్వమేధయాగం చేయించండి. అశ్వమేధయాగం చేసినటువంటి వాడు ఇంద్రుడితో సమానుడవుతాడు, వాడి పాపాలు పోతాయి, శరీరంతో స్వర్గానికి వెళ్ళొచ్చు. అందువల్ల నాకు మీరు ఋత్విక్కుగా ఉండి బ్రహ్మగా ఉండి అధ్వర్యం చేయించండి అనగా ఆయన, అయితే నేను ఒక శుభముహూర్తం చూసుకుని నీ కౌరు పెడతాను, నువ్వు యజ్ఞం చేద్దువుగాని అన్నట్ట. ఇది ఇంద్రుడికి తెలిసింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని నిలిచి, బృహస్పతి ఎట్టి పరిస్థితుల్లో ఈ మరుత్తుని చేత నువ్వు యజ్ఞం చేయించకూడదు, మనుష్యులు యజ్ఞం చేయకూడదు, అందులో ఈ మరుత్తుడి కోరిక శాస్త్రమునకు విరుద్ధం, చచ్చి స్వర్గానికి రావాలి కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, వీడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాడు, కాబట్టి యాగం చెయ్యొద్దు అనగా, నేను వాడికి మాట ఇచ్చానయ్యా అన్నట్ట. మాటకే ఉందిలేండి, ఇలా ఇవ్వడం అలా తీసుకోవడం తప్పే ఉంది, ఒక పని చెయ్యండి. ఇంద్రుడు ఒక యాగం తలపెట్టాడు, ఆ యాగమునకు ప్రస్తుతం నేనే బ్రహ్మని, ఇంద్రయాగం అవ్వడానికి 1000 ఏళ్ళు పడుతుంది, 1000 ఏళ్ల తర్వాత నువ్వు బతికుంటే నీ చేత యజ్ఞం చేయిస్తానని వాడికి కౌరు పెట్టండి అన్నట్ట. దాంతో బృహస్పతి ఏం చేశాడు, ఇంద్రుడి మాట కాదనకూడదు కదా, ఇంద్రుడు నువ్వు నాకు గురువుగా ఉంటావా లేక నాకు దూరం అయిపోతావా, వాడి చేత యజ్ఞం చేయించొద్దు అని గట్టిగా డిమాండ్ చేస్తే ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు మీరే వచ్చి నా నెత్తి మీద కర్ర ఎట్టి పురాణం ఆపుతావా లేదా, లేకపోతే కర్రతో బుర్ర పగలగొట్టినా అంటే ఏం చేస్తాను, తాత్కాలికంగా ప్రాణరక్షణ కోసం ఆపేయాల్సి వస్తుంది. అందువల్ల ఇంద్రుడు చెప్పిన మాట కాదనలేక బృహస్పతి, నాయన మరుత్తు యజ్ఞం చేయిద్దాం అనుకున్నాను కానీ ఇప్పట్లో కుదరదు, ఇంద్రుడు ఒక యాగం సంకల్పించాడు, ఆ యాగం చేయడానికి 1000 ఏళ్ళు పడుతుంది, 1000 ఏళ్ళు అయ్యాక అప్పుడు చూద్దాం అన్నట్ట. అదేమిటంటే ముందు నాకు మాట ఇచ్చారు కదా అంటే, నీకు మాట ఇచ్చినప్పటికీ నా ఉద్యోగం ఒకటి ఉంది, నేను ఇంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగంలో లీవ్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసే అధికారం ఆయనకు ఉంటుంది. ఇంద్రుడి దగ్గర నేను కొలువులో ఉన్నా, ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన యాగం చేయవలసిందే, కాబట్టి నీకు మాట ఇచ్చినప్పటికీ ఇంద్రయాగం కాకుండా నా ఉద్యోగ ధర్మం కాకుండా మరొక పని చేయలేను, ఇప్పట్లో చేయించనన్నట్ట. దాంతో ఆయన బాధపడి ఒక పవిత్ర సంకల్పం చేశాను, యాగం చేద్దామనుకున్నాను, తీరా గురువుగారు ఒప్పుకున్నట్టు ఒప్పుకుని హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు నేనేం చేయను అనుకుంటూ ఉండగా ఆయన అదృష్టం, ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టం తొలగించే ఒక గురువుగారు ఆ రోజుల్లో ఉండేవారు. ఆయన ఇప్పుడు మళ్ళీ కలియుగంలో నా రూపంలో పుట్టారు. ఆయన నారద మహర్షి. నారద మహర్షి కనపడి, ఏం మరుత్తరాజా తల వేళ్లాడేసుకున్నావంటే, ఏం చేయనండి తల వేళ్లాడేసుకోక అపూర్వమైన అశ్వమేధయాగం చేద్దాం అనుకున్నాను, బృహస్పతి గారు చేస్తామని తర్వాత కుదరదన్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, అందరికీ చెప్పేసుకున్నాను. బృహస్పతి చేయించే యాగం వంటి యాగం సామాన్యుడు ఎవడు చేయిస్తాడు, ఎవడొకటి చేత యాగం చేయించుకోవచ్చు, కానీ బృహస్పతి చెయ్యవలసిన యాగం, బృహస్పతి అంతటి వాని యొక్క ఆధ్వర్యంలో జరగవలసినటువంటి యాగం సామాన్యుని చేతిలో జరిగితే ఉపయోగం ఏమున్నది, అందుకే ఖిన్నుండి అయిపోయానన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, బృహస్పతి అంతటి వాడు మరొకడు దొరికితే యజ్ఞం చేయించుకుంటావా అన్నాడు. అయ్యో, బృహస్పతి లాంటి వాడు దొరికితే యజ్ఞం చేయించుకోవడంలో ఆనందం కాక దుఃఖం ఎక్కడుంటుంది, కానీ బృహస్పతి వంటి వాడు ఎక్కడ దొరుకుతాడు, ఈ ప్రపంచంలో బృహస్పతి అంటే ఒక్కడే, అటువంటి వాడు మరొకడు దొరకడే అంటే ఛానల్స్ ఆయనకి బాగా ప్రచారం ఎక్కువ ఇచ్చాయి, కానీ ఆ బృహస్పతి కంటే గొప్పవాడు మరొకడు ఉన్నాడు అన్నట్టు నారదుడు. ఒక్కొక్కడికి ఛానల్స్ బాగా ప్రిఫరెన్స్ ఇస్తాయి, దాంతో ఇంక ఏ లైవ్లో చూసిన వాడే, వాడు తప్ప మరొకడు ఎవడు పౌరాణికుడు లేడు అనుకుంటాడు, ఇప్పించాడు, అంతకంటే గట్టి వాళ్ళు ఉంటారు, కానీ సమయం వస్తే కానీ బయటపడరు వాళ్ళు. బృహస్పతిని మించిన వాడు మరొకడున్నాడు అనగానే ఎవరండి అన్నట్ట. బృహస్పతికి ఒక తమ్ముడున్నాడు, ఆయన పేరు సంవర్తుడు. అంగిరసుడనే ఒక ప్రజాపతి ఉన్నాడు, సప్త ఋషులలో ఒకడాయన. ఆ అంగిరసునికి 3 కొడుకులు, ఒకడు దీర్ఘతముడు, రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తుడు. కానీ చిన్నప్పటి నుంచి సంవర్తుడికి బృహస్పతికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. బృహస్పతి తన తమ్ముడిని పైకి రాకుండా అణగదొక్కేశాడు. బృహస్పతి చాలా గొప్పవాడు, ఇంద్రుడి కొలువు వచ్చింది, తమ్ముడికి మాత్రం ఉద్యోగం రాకుండా చేశాడు అక్కడ. ఈ తమ్ముడు కనుక వస్తే అతనంత పాండిత్యం తనకు లేదు కనుక అతనికి ఎక్కడికి పేరు వస్తుందో అని ఆయనకు కూడా ఈర్ష్య ఉండేదట మొదట్లో. ఆ తర్వాత మారిపోయారు అనుకోండి వాళ్ళు, ప్రారంభావస్థది. అందువల్ల సంవర్తుడికి వైరాగ్యం వచ్చి
అన్నగారంతటి వాడు నన్ను అడగదొక్కాలనుకుంటున్నాడు, అన్నతో యుద్ధం చేయటం ఏమిటి తప్పు అని ముక్కు మీద వేలేసుకుని సన్యాస దీక్షతో అవధూతగా కాశీనగరం దగ్గరున్న శ్మశానాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఆయనని పట్టుకున్నావా, నీ యజ్ఞం మహావైభవంగా చేయిస్తాడన్నాడు. ఆయన ఎలా పట్టుకోవడం? ఆయన అవధూత, శ్మశానాల్లో తిరుగుతాడు, దిగంబరంగా ఉంటాడు. ఆయన పట్టుకోవడం కష్టమే. అయినా నీకు ఒక కిటుకు చెబుతున్నాను. నువ్వు ఒక శవాన్ని కొనుక్కుని, అనాథ శవాన్ని, కాశీ శ్మశాన ప్రాంగణం దగ్గర ఉన్న ద్వారం దగ్గర నిలబడు. ఆ శవం పక్కనే నిలబడు. ఆ శవాన్ని చూడగానే ఎగిరి గంతేసి ఎవడు పారిపోతాడో వాడే సంవర్తుడు. వాడిని పట్టుకో. ఎందుకంటే సంవర్తుడికి ఒక నియమం ఉందిట, అనాథ ప్రేతం చూడగానే దానికి మోక్షం ఇవ్వాలి అని. అందుకని అందరూ ఏం చేస్తున్నారు, ఆయన వచ్చే చోట శవాలు పెడుతున్నారట. ఈ చచ్చిన వాడికి మోక్షం ఇవ్వగలడు కనుక. ఇలా అడ్డమైన వాడికి మోక్షం ఇవ్వడం ఇష్టం లేక శవం చూడగానే పారిపోయేవాడు ఆయన. కానీ ఆయన శవం దగ్గరకు వచ్చి శవాన్ని ముట్టుకున్నాడా, వాడు ఎంత పాపాత్ముడైనా ఎంత నీచుడైనా వాడిని వైకుంఠానికి పంపగలడు. అంత శక్తి ఉంది సంవర్తుడికి. అది కాశీలో కొందరికి తెలిసిందిలేండి. ఎవరి వల్ల? ఇందాక చెప్పాను కదా, అడిగిన వాడికి అడగని వాడికి చెప్పే కొంతమంది వల్ల తెలిసిపోయింది ఆయనకి. దాంతో ఈ జనం అంతా ఏం చేయడం మొదలెట్టారన్నమాట. పాపాత్ముడు ఎంత పాపాత్ముడైనా ఈ సంవర్తుడు ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడ వారేసి వీడికి మోక్షం ఇవ్వండి అంటే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్యుడిని వైకుంఠానికి పంపేవాడు. ఇలా అయితే కొంతకాలానికి అందరూ వైకుంఠానికి పోతారు. తెగ తాగి తందనాలాడి గురువుగారితో యాత్రలు చేయడం మానేసి ఇళ్లల్లో కూర్చుని హఠాత్తుగా సంవర్తుడి దగ్గర శవాన్ని పారేసి వైకుంఠానికి పంపితే ఎలాగండి మరి? అందుకని సంవర్తుడు అంత దూరంలో శవం కనబడితే ఎగిరి గంతేసి పారిపోయేవట. లేకపోతే శవం తాలూకు వాళ్ళు వాడికి ముక్తి ఇమ్మంటారు కనుక. కాబట్టి నువ్వు శవాన్ని పట్టుకుని శ్మశాన ప్రాంగణం దగ్గర నిలబడు. శవం చూడగానే మూతికాయలని పిల్లిలాగా, కాలు కాలిన కోతిలాగా ఎవడు పారిపోతాడో అటువంటి వాడే సంవర్తుడు అన్నట్ట. వెంటనే ఈయన, ఆహా నారదా, మా అదృష్టవశాత్తు నువ్వు దొరికేవయ్యా, నీలాంటి గురువులు దొరకబట్టి మా అదృష్టం. ఎప్పుడో ఒకప్పుడు కలియుగంలో నువ్వు చిత్రకోట యాత్ర ఇస్తేప్పుడు నీ కూడా వస్తాను మారువేషంలో అన్నాడు. ఇందులో ఎవరో ఒకడు, ఆ మరుత్తుల్లో ఒకడనమాట, మారువేషంలో వచ్చారు. ఎవరో తెలియట్లేదు. వాళ్ళు ఎవరో నేను అబ్జర్వ్ చేసి 4 రోజుల్లో కనిపెడతాను. ఆ విధంగా మరుత్తరాజు గారు నారద మహర్షికి ఓ దండం పెట్టి బయలుదేరాడు. కాశీ వచ్చాడు. శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. ఓ దిక్కుమాలని పీనుగుని కొన్నాడు. దాన్ని కొనుక్కొని శ్మశానం దగ్గర ఉన్నటువంటి పెద్ద ప్రాకారం ఒకటి ఉండేది అప్పట్లో. అక్కడ ఏమని రాసేవారు, కైలాసద్వారం, వైకుంఠద్వారం, బ్రహ్మద్వారం ఇలా పెట్టేవారట. బ్రహ్మద్వారం, బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకున్నవాడు ఈ ద్వారం గుండా వెళ్ళి శవదహనం చేయిస్తే వాడు బ్రహ్మలోకానికి పోతాడని, కైలాసద్వారం గుండా లోపలికి వెళ్ళినవాడు కైలాసానికి వెడతాడని, వైకుంఠద్వారం గుండా వెళ్ళినవాడు వైకుంఠానికి వెడతాడని ఆ రోజుల్లో వాళ్ళకి నియమం. అక్కడ అలాంటి శవపేటికల యొక్క ప్రతిష్ఠ కూడా ఉండేది. దహన సంస్కారానికి కావలసిన వేదికల్ని ఆ యంత్రంతో ప్రతిష్ఠించేవారు. ఆ ప్రాంగణం దగ్గరికి, ఆర్చి దగ్గరికి వెళ్ళి ఓ శవాన్ని అక్కడ పెట్టుకుని నిలబడ్డాడు రాజు. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా నిలబడ్డాడు, కానీ నీరసం వస్తుంది, కానీ ఎవరూ రారు. మధ్యాహ్నం వేళ ఓ దిగంబర సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ శవాన్ని చూడడంతో తుపాకీ గుండు దెబ్బకి పారిపోయినటువంటిది ఒక జంతువులా పారిపోవడం మొదలెట్టాట. మహావేగంగా పారిపోతుంటే, పారిపోకండి గురువుగారు అని ఈయన వెంటబడ్డాడు. ఆయన శ్మశానంలోకి వెళ్ళి ఈయన తన వెంట వస్తూ ఉంటే, ఒరే రాకురా రాకురా అని ఆ శ్మశానాల్లో ఉన్న కాలిపోతున్న కర్రలు విసిరేట. ఆ కర్ర దెబ్బలు తగిలినా, ఒళ్ళు వంటుకున్న దుస్తులు కాలిపోయినా విడిచిపెట్టకుండా కూడా వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. గురువుగారు కొట్టినా తిట్టినా తగలబెట్టిన బట్టలు అలా కాళ్ళు పట్టుకోవాలట. అంతేగాని గురువుగారు తిట్టారు కదా ఇంక నెక్స్ట్ నుంచి యాత్రకు రాను అనకూడదట. అలా అంటే వాడి యమధర్మరాజు గారు తన యాత్రకు పట్టుకుపోతాడు. ఈ విధంగా గురువుగారి కాళ్ళు గట్టిగా పట్టుకోగా ఆయన జాలిపడి, ఎవడవరా నువ్వు, ఎందుకు నా కాళ్ళు పట్టుకున్నావట, అన్నీ తెలుసు ఆయనకి. అయినా అడిగితే, నారద మహర్షి చెప్పాడండి నీ గురించి, నా చేత యజ్ఞం చేయించు అంటే యజ్ఞం చేయిస్తాను, కానీ మా అన్నయ్య బృహస్పతికి నేనంటే కోపం. తేరా నువ్వు నన్ను ఋత్విక్కుగా పెట్టుకున్నాక నన్ను వదిలిపెట్టేయమని తానే స్వయముగా వచ్చి నీ చేత యజ్ఞం చేయిస్తానని రాయబారానికి వస్తాడు. ఒకసారి నువ్వు నన్ను గురువుగా పెట్టుకున్నాక నన్ను వదిలిపెట్టి ఇంకొకరిని గురువుగా స్వీకరించి యజ్ఞం చేయిస్తే నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను సర్వనాశనం చేసి భస్మం చేసి నరకానికి పంపుతాను. ఒకసారి నన్ను గురువుగా వరించాక నీ ప్రాణం పోయినా నన్ను విడిచిపెట్టను అని మాటిస్తేనే నేను నీకు ఋత్విక్కుగా ఉంటానన్నట్ట.
మీ పాదాలంటి ప్రమాణం చేస్తున్నాను. సూర్యుడు నేల మీదకు ఒరిగిపోయిన, మేరు పర్వతం పగిలిపోయిన, భూమి గతులు తప్పిన నేను మాత్రం మీ పాదం విడిచిపెట్టను. ఈ రోజు నుంచి మీరే నా గురువు, యజ్ఞం మీరే చేయించండి, మీరేం చెబితే చేస్తాను, మిమ్మల్ని కాదంటే ఆ క్షణమే నేను నరకానికి పోతాను అని శపథం చేశాట. ఆ మాట మీద నిలబడు, నీ చేత యజ్ఞం చేయించే భారం నాది అనగా, యజ్ఞం చేయిస్తారనుకోండి, కానీ ఈ మధ్యన నా బంగారం అంతా ఈ తిరుగుళ్లలో ఖర్చు అయిపోయింది, యజ్ఞం చేయాలంటే అధమపక్షం సృక్కు సురవలు, నైవేద్యానికి వండే పాత్రలు, యజ్ఞవాటిక ఇవన్నీ బంగారంతో చెయ్యబడాలి కదండి, అశ్వమేధయాగానికి బంగారం అవసరం కదా అన్నట్ట. నువ్వు ఆ వ్యంగ్యం పెట్టుకోవద్దు, నువ్వు నన్ను గురువుగా స్వీకరించావు కదా, ఇక నీ బాధ్యత నాది అని ఈ మరుత్తరాజుని అతని పరివారాన్ని తన మహామహిమతో హిమాలయానికి పట్టుకుపోయాడు. హిమాలయానికి పట్టుకుపోయి హిమాలయం పై భాగంలో నిలబెట్టాట, ఆకాశంలో నిలబెట్టి ఒక మహామంత్రం చదివాడు శివుడి గురించి. అలా చదవగా 7 అహోరాత్రముల పాటు ఆకాశం నుంచి బంగారం వర్షం కింద కురిసిందట. 7 అహోరాత్రాలు. అది సంవర్తుని యొక్క మహామహిమ. అహోరాత్రాలు అంటే తెలుసు కదా, అహహ అంటే పగలు, పగలు రాత్రి విడిచిపెట్టకుండా 7 రోజులు బంగారం వాన కురిసింది. మళ్ళీ బంగారం కురిస్తే ఈ బంగారంతో చెంబులు చేయించటం, పీటలు చేయించటం, యజ్ఞవాటిక చేయించటం, కొండలు చేయించటం, ఇదంతా పెద్ద పని కదా. ఆ కురిసిన బంగారం చూస్తూ ఉండగా పెద్ద పెద్ద గంగాళాలు, గుండిగలు, యజ్ఞవాటిక, సృక్కు సురవలు, యోపస్తంభాలు, భోజన పాత్రలు, కంచాలు కూడా బంగారమే, గ్లాసులు బంగారం. మాయిదారి యాత్రలో మనం స్టీలు కంచాలు, స్టీలు పళ్ళాలు ఇస్తున్నాం. ఆ రోజుల్లో అంత బంగారపు కంచాలు, బంగారపు పళ్ళాలు అన్నీ వచ్చేసేట. ఒకేసారి 5 లక్షల మంది భోజనం చెయ్యడానికి పనికొచ్చే ఒక భోజనశాల నిర్మాణం అయిపోయింది బంగారంతో. అందులో కూర్చున్న వాళ్ళందరూ బంగారపు కంచంలో భోజనం చేయొచ్చు, కంచం పట్టుకుపోవచ్చు. మళ్ళీ కంచం అక్కడ పెట్టక్కర్లా. ప్రణవపీఠం, ఏలూరు, మా సామాను మేము పట్టుకుపోతాం అనే బోర్డు లేదు అక్కడ. మనమైతే మన సామాను మనం పట్టుకుపోతే యాత్రకి ఎక్కడ కొంటాం. కానీ అక్కడ అలా కాకుండా ఎవడు భోజనం చేసిన కంచం, ఎవడు తాగిన గ్లాసు పట్టుకుపోవచ్చు. మళ్ళీ కొత్త వస్తాయి. అది సంవర్తుని మహిమ. ఇవన్నీ నిర్మాణం అయ్యాయి. ఇక ఈయన శుభముహూర్తంలో విఘ్నేశ్వర పూజ చేయించాలి. గురువుగారు లేకుండా దీక్షాకంకణ ధారణ చేసేవారు కాదండి ఆ రోజుల్లో. అందుకని విఘ్నేశ్వర పూజకు గురువుగారినే పక్కన పెట్టుకున్నాడు. పక్కన ఎంతమంది ఋత్విక్కులున్నా, ఎటువంటి వాళ్ళు, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారట యజ్ఞానికి. ఎంతలో ఇది బృహస్పతికి తెలిసింది. ఆయన వణికిపోయి, అమ్మ బాబోయ్, మా తమ్ముడు యజ్ఞం చేయించాక బృహస్పతి కంటే బృహస్పతి తమ్ముడు గొప్పవాడని అందరూ పొగుడుతారు, ఇక ఛానల్స్ అన్నీ ఆ వెంట పడతాయి, ఎప్పటిదాకా నాకున్నటువంటి కీర్తి పోతుందనుకుని, ఇంద్ర నువ్వు నాకు కొంప ముంచావన్నట్ట. నేనేం ముంచాను గురువుగారంటే, నువ్వేమో యజ్ఞం చేయించద్దన్నావు మరుత్తుని చేత, వాడు మా తమ్ముడు సంవర్తుడిని పట్టుకున్నాడు. నేను యజ్ఞం చేయకపోయినా పర్వాలేదు, కానీ మా తమ్ముడు యజ్ఞం చేయించడం నాకు ఇష్టం లేదు, నీ ఉద్యోగం మానేసి నేను ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోనా అన్నట్టు ఆయన. అయ్యో గురువుగారు, మీరు లేకపోతే ఎలాగా, ఏదో వాడు యజ్ఞం చేయటం ఇష్టం లేక మీ చేత యజ్ఞం చేయించకుండా ఆపాను, కానీ మీ తమ్ముడికి మీకు ఈ మధ్యలో ఈ యుద్ధం ఉందని నాకు తెలియదు, నేను ఆ యజ్ఞం ఆపిస్తాను, మీ తమ్ముడి పరువు తీస్తాను అని వెంటనే వాయుదేవుడిని పిలిచి నా దూతగా వెళ్ళి యజ్ఞం ఆపేయి అన్నాడు. వాయువు వచ్చి ఏం చేశాడు, మరుత్తరాజా నేను వాయువుని, యజ్ఞం అంటేనే ఇంద్రస్వరూపం, ఇంద్రుడు లేకుండా యజ్ఞం జరగదు, దిక్పాలకులమైన మేము లేకుండా యజ్ఞం చేయగలవా, చేయలేవు. నువ్వు బృహస్పతి తమ్ముడు సంవర్తుణ్ణి ఋత్విక్కుగా పెట్టుకుని గురువుగా పెట్టుకుని యజ్ఞం చేస్తున్నావు, ఈ యజ్ఞం తక్షణం ఆపేయి, ఆపకపోతే ఇంద్రుడు వజ్రంతో నిన్ను చంపేస్తాడు. నీ యజ్ఞం దగ్గరుండి ఇంద్రుడు బృహస్పతి జరుపుతారు, మేము దిక్పాలకులం వచ్చి కూర్చుంటాం, మొత్తం యజ్ఞం అయ్యేదాకా 8 మంది దిక్పాలకులము నీకు అతిథులుగా ఉంటాం, మేము స్వయముగా వచ్చి కూర్చుంటే ఆ యజ్ఞం ఎంత బాగుంటుందో ఆలోచించంటే, అయ్యా మీరు చెప్పిందంతా నిజమే, నేను ముందు నిజంగా గురువుగారిని బృహస్పతిని అడిగాను, ఆయన కుదరదన్నాడు, కుదరదన్నాక ఈ గురువుగారిని పెట్టుకున్నాను, మధ్యలో ఆయన వస్తానన్నాడు కదా అని ఈ గురువుగారిని ఎలా వదులుతాను, గురువు గురువే, ఆయన ఎప్పుడూ బరువు కాదు, పరువు పోతే పోయింది బృహస్పతికి, అది నాకు సంబంధం లేదు, ఈ యజ్ఞం ఆపనన్నాడు. అనగానే ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడై వజ్రం విసిరేట. వజ్రం విసురుతుంటే గురువుగారు వజ్రం వచ్చేస్తోందంటే, వజ్రం పని వజ్రం చూసుకుంటుంది, నువ్వు మాత్రం ఆహూతులు వెయ్యి అన్నట్ట, ముందు విఘ్నేశ్వరుడికి యజ్ఞం చేసేయి అన్నాడు.
వజ్రం నెత్తి మీదకి వస్తుంటే ఈ గరిట వణుకుతోందిట. గణపతి ఓం గంగం గణపతి ఇలా అంటాడు. నోరు వణుకుతోంది, చెయ్యి వణుకుతోంది దీనికి, పాపం ఎవరికి మరుత్తునికి. నువ్వు నిశ్చింతగా వణుకు విడిచిపెట్టి గొణుక్కోకుండా నెయ్యి వెయ్యి అన్నాడు ఆయన. గురువుగారి మీద నమ్మకంతో వేశాడు. ఇంతలో వజ్రం వచ్చేసింది. సంవర్తుడు వెంటనే హుంపట్టు స్తంభయ అన్నట్ట. అనగానే వజ్రం అలా బిగుసుకుపోయింది. ఆ వజ్రం పట్టుకున్న ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడిని శిలా విగ్రహం కింద మార్చేసి, ఇంద్ర నువ్వు యజ్ఞంలో కిక్కురు మరకుండా అతిథిగా కూర్చుంటావా లేక నిన్ను మింగేవాడిని సృష్టించరా అన్నట్ట. అప్పటికి ఇంకా ఇంద్రుడికి పాపం పొగరు తగ్గక అన్నట్ట. వెంటనే ఏం చేశాడు సంవర్తుడు, తన జటాజూటం ఒకటి పీకి నేల మీద కొట్టాడు. అందులోంచి భయంకర రాక్షసుడు ఒకడు వచ్చి అమాంతంగా నోరు తెరిచి ఇంద్రుడిని నోట్లో వేసుకోబోయాడు. దాంతో ఇంద్రుడు, గురువుగారోయ్ నా కొంప ముంచుతున్నారు, మీరు రక్షించండి అన్నట్ట. వెంటనే బృహస్పతి పరుగు పరుగునొచ్చి, తమ్ముడు ఇంద్రుడిని విడిచిపెట్టే అన్నాడు. ఇంతకీ ఈనాటి వరకు నీ మీద నాకు ద్వేషం లేదు. నా తమ్ముడు నన్ను మించినవాడు, ఇంత గొప్పవాడని లోకానికి నిరూపించడానికి నేను ఇంత నాటకం ఆడాను, అందులో నువ్వు నెగ్గావన్నాడు ఆయన. మనం తెలియక ఏమనుకుంటాం, ప్రారంభంలో మాట విని బృహస్పతికి తమ్ముడి మీద నిజంగా ద్వేషం ఉందని కాదు. ఆయనకేం ద్వేషం లేదు, ద్వేషం ఉందనుకోవడం భ్రమ. ఎందుకో తెలుసా, తన తమ్ముడు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు అనిపించుకోవడం కోసం అతనికి ఒక గొప్ప ఛాన్స్ ఇవ్వడానికి ఈ స్థానం వచ్చేదాకా, ఈ స్థాయి వచ్చేదాకా, ఈ ఘటన వచ్చేదాకా ఇంత నాటకం ఆడాడు ఆయన. ద్వేషించినట్టు నటించాడు. నీవు సమయం వచ్చినప్పుడు ఇంద్రుణ్ణి కూడా స్తంభింపచేసి అతడి అంతం కూడా చూసే శక్తి కలిగిన వాడివని లోకానికి తెలిసింది అనగానే ఇది సత్యం అని ఆకాశవాణి పుష్పవర్షం కురిపించింది. అంటే ఇప్పుడు బృహస్పతి చెప్పింది సత్యమే కదా. ఆయనే నాటకం వాళ్ళ. ఒక్కొక్కప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రంగు బయటపడినప్పుడు అబ్బాయి ఇది పరీక్ష అంటారు. కానీ ఆయన నిజంగా పరీక్షించాడు అనడానికి ఆకాశవాణి పుష్పవర్షం కురిపించటమే ప్రమాణము. ఈయన చెప్పింది నిజమే. తమ్ముడంటే బాగా ఇష్టం. ఏదో అల్లాటప్పా పనులు చేసి కీర్తి పొందడం కాదు, అవధూతగా గొప్పవాడై ఆ తర్వాత అవసరమైతే అన్నని ఇంద్రుణ్ణి అందరినీ స్తంభింపజేస్తాడు నా తమ్ముడు అని నిరూపించటం నా అభిప్రాయం అని చెప్పగానే ఆకాశవాణి పుష్పవర్షం కురిపించింది. ఆ తర్వాత ఇంద్రాది దేవతలందరినీ సగౌరవంగా ఆసనాల మీద కూర్చోబెట్టాడు మరుత్తుడు. అద్భుతంగా యాగం జరిగింది. మామూలుగా కదా, అశ్వమేధ యాగం ఒక ఏడాది జరుగుతుంది, కానీ ఆయన దశాబ్ద కాలం యజ్ఞం చేశాడు. ఎందుకని? దేవతలు డైరెక్ట్గా కూర్చున్నారు. తూర్పు దిక్కున ఇంద్రుడి ఆసనం, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతి దిక్కులో నిరుతి, పశ్చిమంలో వరుణుడు, వాయవ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు, ఊర్ధ్వంలో ఊర్ధ్వపురుషుడు, కింద అధఃపురుషుడు అందరూ కూర్చునున్నారు. ఇది కాక త్రిమూర్తులు వచ్చారు. అంత యాగం జరిగింది. ఈ యాగం 10 ఏళ్ళు జరిగింది కదా, అందులో 3 ఏళ్ళు యాగం జరిగాక 4వ సంవత్సరం నాడు ఈ రావణాసురుడు వచ్చాడు. అది కూడా ఇందులో ఉంది. రావణుడు ఆ యాగానికి వచ్చి, ఏవాయ మరుత్తా రా, నేను కుబేరుడి తమ్ముణ్ణి, అన్నను ఓడించిన వాణ్ణి అనగానే మరుత్తరాజు ఆగ్రహోదగ్రుడై విల్లు పుచ్చుకుని యుద్ధానికి వెళ్ళబోతూ ఉంటే సంవర్తుడు ఆపాడు. యజ్ఞదీక్షలో ఉన్నవాళ్ళు యుద్ధం చేయకూడదు. యుద్ధం చేస్తే ఇప్పుడు ప్రస్తుతం నీ చేతిలో రావణాసురుడు చచ్చినా భవిష్యత్తులో నీకు వంశనాశనం అవుతుంది, స్వర్గం రాదు. అందుకే కదా యాగదీక్షలో ఉన్నవాళ్ళు శాపాలు పెట్టకూడదని, కోపం పొందకూడదని మహానుభావుడు విశ్వామిత్రుడు వీడి విషయంలో ఓపిక పట్టాడు. కూర్చో పీట మీద అన్నట్ట. పీట మీద కూర్చోనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, కిక్కురు మరకుండా మళ్ళీ పీట మీద కూర్చున్నాడు. ఈలోపు ఈ రావణాసురుడు దూరం నుంచి వస్తూ ఉంటే వణికిపోయి ఇంద్రుడు నెమలి కింద మారిపోయాడు. యజ్ఞాల్లో ఎప్పుడు కూడా నెమళ్ళు ఉండాలి, తెలుసుగా మీకు. యజ్ఞంలో పక్షులు జంతువుల్ని బంధించి అక్కడ పెడతారు, అవన్నీ యజ్ఞం చూడాలి. నెమళ్ళు, హంసలు, కాకులు, గుడ్లగోబలు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, బొల్లులు, తొండలు ఇవన్నీ కూడా యజ్ఞవాటికలో చుట్టూతా పెట్టేవారు పూర్వం. అన్ని పశుపక్ష్యాదులు యజ్ఞం చూడాలి కనుక. అందుకని ఇంద్రుడు ఈ రావణాసురుడి సంగతి తెలుసు కనుక, ఇంద్రజిత్తు తనను బంధించాడు కనుక మళ్ళీ వీడు పట్టుకుపోతాడేమో అని అనుకుని వెంటనే నెమలి కింద మారిపోయాడు. నెమళ్లలో దూరిపోయాడు. తక్కిన నెమళ్ళన్నీ కొత్త పక్షి వచ్చేయని తొయ్యకుండా, ఇంద్ర మా మధ్యలో దాక్కో అన్నాయి. వరుణుడు హంస కింద మారిపోయి హంసల్లో దూరిపోయాడు. కుబేరుడు తొండ కింద మారిపోయి తొండల్లో దూరిపోయాడు. తొండమాను కాస్తమా. ఇంకా యమధర్మరాజు గారు కాకి కింద మారిపోయి కాకుల్లో దూరాడు.
ఈ సంభాషణ అయిపోయింది. మరుత్తుడు మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు పీట మీద. అప్పుడు సంవర్తుడు వెళ్ళి, ఇది యాగ సమయం, యాగశాల, నేను తలుచుకుంటే నేను భస్మం చెయ్యగలను, కానీ ప్రస్తుతం యాగదీక్షలో మాట్లాడడం లేదు, నువ్వు మారు మాట్లాడకుండా ఇప్పుడు ఈ యజ్ఞశాల నుంచి వెళ్ళిపో అన్నట్ట. అనగానే రావణాసురుడు పక్కకి తిరుగుతూ ఉండగా రావణుని పక్కన శుకుడు అని ఒకడున్నాడు. శుకుడు సారణుడు ఇద్దరు దూతలుగా పనిచేస్తూ ఉంటారు రావణాసురుడికి. శుకుడు అన్నవాడు మరుత్తుడు ఓడిపోయాడు వచ్చి, అందుకే విల్లు పక్కన పెట్టి పీట మీద కూర్చున్నాడు. మరుత్తుడు ఓడిపోయాడు, రావణుడే గెలిచాడు అని రావణాసురుడి యొక్క విజయాన్ని చాటాట. నిజానికి అక్కడ యుద్ధమే జరగలేదు. అప్పుడు రావణాసురుడు చిరునవ్వు నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళాడు. ఈ రావణునితో కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఋత్విక్కుల్ని మెడలు విరిచి రక్తం తాగి చంపి తినేసిపోయారు. కొంతమంది ఋత్విక్కులు అన్యాయంగా చచ్చిపోయారు. అయినా సంవర్తుడు ఎవరిని కిక్కురు మనద్దు, ఊరుకోండి అన్నట్టు, యజ్ఞశాలలో యుద్ధం జరగకూడదన్నాడు. రావణుడు వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళిపోగానే ఈ చచ్చిపోయిన ఋత్విక్కుల్ని సంవర్తుడు తన శక్తితో బతికించాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు యథారూపం ధరించాడు, వరుణుడు యథారూపం ధరించాడు, యముడు యథారూపం ధరించాడు, కుబేరుడు యథారూపం ధరించాడు. అప్పుడు ఇంద్రుడి నెమళ్ళని పిలిచి, ఓ మయూరములారా, రావణుణ్ణి చూచి భయపడి నేను నెమలి రూపం ధరించినప్పుడు నన్ను మీ మధ్యలో పెట్టుకుని కాపాడారు. ఇంతవరకు మీ శరీరములు కేవలం నీలంగానే ఉన్నాయి. ఈ రోజు నుంచి మీ శరీరం మీద ఉన్న రెక్కలకి ఏకలకి ఒక్కొక్క కన్ను వచ్చి ఇంద్రుడి 1000 కళ్ళతో మీరు నెమలి కన్నులనే పేరుతో ప్రఖ్యాతి పొంది అందంగా మారిపోండి అన్నట్ట. అప్పటి నుంచి నెమలికి పింఛానికి కళ్ళు రావడం మొదలుపెట్టాయి. అంతపూర్వం నెమలి పింఛ అలా ఉండేది, కేవలం ఒక రంగు నల్ల రంగుతో ఉండేవిట. అప్పటి నుంచి నెమళ్ళకి నీలపు రంగు, ఆ రంగుతో పాటు పింఛమునకు కన్ను ఏర్పడ్డాయి. ఆ కళ్ళు ఇంద్రుడు ఇచ్చాను అనమాట. ఇంద్రుడు సహస్రాక్షుడు కదా, అందుకని వాళ్ళ మీద జాలిపడి నెమలి కళ్ళు ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి మయూర పింఛ నేత్రములు ఏర్పడ్డాయి. మీకు వర్షాకాలంలో నృత్యం చేసే శక్తి, ఆ నృత్యం చూసి అందరూ ఆనందపడేటటువంటి అవకాశం ఇస్తున్నాను. భవిష్యత్తులో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మీ పింఛన్ నెత్తి మీద పెట్టుకుని మిమ్మల్ని గౌరవిస్తాడు. మీకు సంభోగం అవసరం లేకుండా మొగనెమలి నృత్యం చేస్తున్నప్పుడు కంటి నీటి బిందువులను తాగి ఆడనెమలి గర్భం ధరిస్తుంది అని వరం ఇచ్చాడు. అందుకే నెమలికి ఓ లక్షణం ఏంటో తెలుసా మీకు? నెమళ్ళు మనకమల్లే సంభోగాలు చెయ్యవు. మొగనెమలి వర్షాకాలంలో మేఘమును చూచి పింఛం విప్పి నాట్యం ఆడుతుంది. ఒక్క మొగనెమలికే పింఛం ఉంటుంది, ఆడనెమలికి పింఛం ఉండొచ్చు అండి. అందువల్ల నాట్యమయూరి లేదు, నాట్యమయూరమే తప్ప. మన వాళ్ళు తెలియక నాట్యమయూరి అని బిరుదులు ఇవ్వడం. నాట్యమయూరి అంటే ఏం డ్యాన్స్ రాదని అర్థం. ఎందుకంటే మయూరము నృత్యం చేస్తుంది కానీ మయూరి నృత్యం చేయడానికి పింఛమే లేదు అసలు. ఈ మొగనెమలి నృత్యం చేస్తున్నప్పుడు దాని కళ్ళల్లో నీటి బిందువులు వస్తాయి. ఆ బిందువులను ఆడనెమలి నోరిప్పి తాగేస్తుంది. తాగ్గానే గర్భం ధరించి సంతానాన్ని పొందుతుంది. అందుకనే మొగనెమలి అస్ఖలిత బ్రహ్మచారి. ఆ విషయం లోకానికి చెప్పడానికే నెమలి పింఛాన్ని కృష్ణుని ఎత్తి మీద పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అనుకుంటున్నారు? సరదా కోసమా? ఈ స్త్రీ పురుష సంభోగం లేని జాతి నెమళ్ళన్నమాట. ఇక ఇప్పుడు వరుణుడు హంసకేసి తిరిగాడు. హంస, రావణుడు నన్ను హింస పెట్టకుండా మీరు నన్ను రక్షించారు. ఈ రోజు నుంచి హంసలు నీరు పాలు కలిస్తే వేరు చేసే ఉత్తమ జాతి పక్షులుగా మారుగాక. మీకు పవిత్రమైన తామరతోడులు ఆహారమవుగాక. ఎవరైనా సరే హంసతో పోల్చెదరుగాక. ఇంతెందుకు కుండలిని శక్తికి కూడా హంసయే అనే నామం వచ్చుగాక. హంస అంటే పరబ్రహ్మమనే అర్థం వచ్చుగాక అని హంసల్ని దీవించాడు. ఈ విధంగా హంసలను ఉత్తమ పక్షులు చేశాడు. ఇప్పుడు కుబేరుడు తొండకేసి తిరిగాడు. తొండ, ఈ రావణాసురుడు మొహమ్మండ, వాడు మమ్మల్ని చంపడానికి వస్తూ ఉంటే మేము తొండలుగా మారి మీ మధ్యలో దాక్కుంటే మమ్మల్ని కాపాడారు. ఈ రోజు నుంచి మీ శరీరం మీద పసుపు పచ్చని బంగారపు అన్నీ వచ్చుగాక. అంత పూర్వం తొండను చూస్తే భయం వేసేది టండోయ్, భయంకరంగా ఉండేవి. ఈ రోజు నుంచి పసుపు రంగు వస్తుంది. మీరు ముదిరి ఓసరవెల్లులు అవుతారు, రంగులు మారుస్తారు మాకు మళ్ళీ అని వరం ఇచ్చి తొండలకి బంగారు అన్నీ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి యమధర్మరాజు గారి కాకికేసి తిరిగాడు. కాకి, నువ్వు చేసిన ఉపకారం అంతా ఎంతనా? ఈ రోజు నుంచి మా లోకంలో ఉన్న పితృదేవతలకి పెట్టే పిండమును నువ్వే భూలోకంలో తిని వాళ్ళందరినీ తరింపజేయదుగా కానీ వరం ఇచ్చాడు. అప్పటి నుంచి కాకులే పిండం తినడం మొదలెట్టాయి.
పొరపాటున కాకి కాకుండా ఇంకేదన్నా తింటే, అందులో పిల్లి కనుక పిండం తిందంటే ఇంకా పితృయాగం సర్వనాశనం అయిపోయినట్టే. అవతల పితృదేవతల యొక్క అనుగ్రహం పోతుందట, ఈ చచ్చిన వాళ్ళు నరకానికి పోతారట. అందుకే పూర్వం మన వాళ్ళు కోపం వస్తే నీ పిండం పిల్లులకు పెట్టని తిట్టేవారండోయ్. అది చాలా భయంకరమైన తిట్టు తెలిసిన. పిండం ఎప్పుడూ కాకులే తినాలి. కాకులు నీచి జాతి పక్షులు అనుకునేవారు కదా, అందుకని వాటికి ఔన్నత్యం కలిగించి మీరు భూలోకంలో పిండం తింటే ఈ పిండము పితృదేవతలోని కొంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళు యమలోకంలో యముడి పక్కనే ఉంటారు, వాళ్ళకు అందుతుంది. వాళ్ళకి ఈ పిండం అందితే ఎవరి పేరు మీద ఈ పిండం పెట్టారో వాళ్ళకి నరకబాధ నుంచి విముక్తి కలుగుతుంది, వాళ్ళు ఉత్తమ లోకాలు పొందుతారు. ఈ విధంగా పిండం తినే అధికారం మీకు ఇస్తున్నాం. ఇంతేకాకుండా ఎవరైనా చంపకపోతే మీ అంతటా మీకు చావు ఉండదు. అందుకే కాకులకి తమంతా తాము చావో, ఎవడన్నా బాణంతో కొట్టడమో, ఉండేలు దెబ్బతో కొట్టడమో, లేదా ఏదైనా ఏ పామో తినాలి తప్ప తనంత తాను చావు రాదు. ఈ విధంగా మీకు దీర్ఘాయువు ఇస్తున్నాను. మీరు ఒక్క కన్ను ఇలా పెట్టుకున్నప్పటికీ బాగా కనబడే అవకాశం రాముడిచ్చాడు. ఇక నుంచి ఒకవైపు చూసినా రెండు వైపులా కనబడే అవకాశం నేను ఇస్తున్నాను, ఘనంగా చేసుకో అన్నాడు. అందులో ఒక బలమైన కాకి శనికి వాహనం అయిపోయింది. అప్పటి నుంచి శనికి యొక్క వాహనంగా కాకి ప్రసిద్ధికి ఎక్కింది. ఈ విధంగా రావణుడి ధర్మమానని 4 పెట్టలకి జంతువులకి మొత్తం మీద అన్నిటికీ కలిపి వరాలు వచ్చాయి. అది కూడా ఈ ఉత్తరాఖండ్లో వాల్మీకి రామాయణంలోనే ఉంటుంది. ఈ విధంగా రామ పరమ దుర్మార్గుడు రావణుడు మరుత్తరాజు గారి యజ్ఞంలోకి కూడా వెళ్ళాడు. చివరికి యజ్ఞం చాలా బాగా జరిగింది అనుకోండి. అదంతా ఇక్కడ రాయడుగా నేను అయినా క్లుప్తంగా చెబుతాను, మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తయ్యాక త్రిమూర్తులు వచ్చారు, దేవతలు అక్కడే ఉన్నారు. అద్భుతంగా యాగం జరిగింది. అక్కడ కేదారం దగ్గర మందాకిని నదిలో అవభృత స్నానం చేశారట వాళ్ళు. ఆ తర్వాత మరుత్తరాజుని సంవర్తుడు పిలిచి, నువ్వు శరీరంతో స్వర్గానికి పోతావు, నాకు మంచి కీర్తి తెచ్చిపెట్టావు, కృతజ్ఞతగా ఈ మొత్తం బంగారం అంతా నీకు ఇచ్చేశాను, ఈ మొత్తం యాగశాల, ఈ సురుక్కు సురవులు, ఈ బంగారం అంతా నీదే, హాయిగా రాజ్య పరిపాలన చేసి శరీరం విడిచిపెట్టకుండా వార్ధక్యంలో స్వర్గానికి పో అన్నాడు. అప్పుడు మరుత్తుడు అన్నాడు, గురువుగారు మీ దయతో యజ్ఞం చేశానండి, నాకు శరీరంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం వచ్చింది, ఇంకో 1000 ఏళ్ళు ఎంతో పరిపాలన చేస్తాను, అది చాలు నాకు, ఈ బంగారం నాకెందుకు, మహానుభావులు యజ్ఞానికి వచ్చిన బ్రాహ్మణులకి ఈ బంగారం అంతా దానం చేసేస్తానన్నట్ట, నీ బంగారం నీ ఇష్టం అన్నాడు ఆయన. వెంటనే ఋత్విక్కుల్ని పిలిచి, అక్కడ అప్పుడు కశ్యప్ గారు లేరుగానే ఉండుంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండేది కదా ఆయనకి, మొత్తం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వరసగా ఆ బంగారం అంతా ఇచ్చేసేట. మొత్తం 11,000 మంది వస్తే సమానంగా పంచిపెట్టేశాడు. వాళ్ళకి మతిపోయి, ఈ బంగారం అంతా మేము ఇంటికి ఏం పట్టుకెడతాం, ఓ బిల్డింగ్ మొయ్యాలంటే మాటల, అందుకని ఎందుకు వచ్చింది, ఒక్కొక్కళ్ళం 8 ఏనుగులు, 10 గుర్రములు, 5 రథముల మీద కొంత బంగారం పట్టుకెడతాం. 8 ఏనుగులట, 10 గుర్రాలు, ఏవో కొన్ని రథాలు, వీటి మీద మేము బంగారం పట్టుకెడతాం. మిగతా బంగారం అంతా ఈ హిమాలయాల్లోనే పూడ్చిపెట్టేస్తాం అని ఆ మిగతా బంగారం అంతా కూడా ఏం చేశారు, వాళ్ళు పట్టుకెళ్ళగా మిగిలిన బంగారాన్ని హిమాలయాల్లో ఒక గొయ్యి తీయించి మంత్రశక్తితో అందులో పాతిపెట్టి, భవిష్యత్తులో ఈ బంగారం ఎవడి కంటికి కనబడితే అది వాడిదే, మాకు సంబంధం లేదు అని ఒక శపథం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇది కృతయుగంలో జరిగింది. ఈ కథంతా వేదవ్యాస మహర్షి ధర్మరాజు గారికి చెప్పి, ధర్మరాజా యుద్ధం అయిపోయింది, బంగారం లేదు, యాగం ఎలా చేయాలనుకుంటున్నావా, ఆ మరుత్తరాజు గారి యొక్క ఋత్విక్కులు హిమాలయంలో పాతు పెట్టారు, ఆ పాత ఎక్కడుందో నాకు తెలుసు అని వీళ్ళని తీసుకెళ్ళి ఆ బంగారం అంతా తవ్వి తీయించాడు. అందుకే వ్యాసుడు లాంటి గురువులు ఉంటే ఎక్కడ హిమాలయాల్లో నిధులు ఉన్నాయో నిక్షేపాలు ఉన్నాయో తెలుస్తాయి. కాకపోతే అవతలవాడు ధర్మరాజు లాంటి వాడు అయ్యి ఉండాలి. మళ్ళీ అధర్మరాజు గారికి ఇస్తే ప్రమాదం. ఎవడికి పడితే వాడికి వ్యాసుడు కూడా ఇచ్చాడా మరి? ఈ బంగారం ఎంతో పూర్వం దుర్యోధనుడికి ఇచ్చాడా, ఇంకోటికి ఇచ్చాడు, ఇవ్వలేదు, కేవలం ధర్మరాజుకి ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ మీరు గురువుగారు మీరు వ్యాసుడు అయిపోండి అంటే మీరు ధర్మరాజులు అవ్వాలి ముందు. ఈ విధంగా ఆ బంగారం చిట్ట చివరికి అశ్వమేధయాగంలో ధర్మరాజు గారికి ఉపయోగపడింది. తదనంతరం రావణుడు తన దారి వెళ్ళిపోయాడు. అంతటి భయంకరుడు రావణాసురుడు. రావణుడు అసాధారణ వీరుడు. వాణ్ణి నువ్వు బ్రహ్మాస్త్రంతో క్షణాల్లో చంపగలిగావు, నీకంటే మించిన వీరుడెవరు అని అగస్త్యుడు ఈ కథ అంతా చెప్పగానే రాముడు చిరునవ్వు నవ్వి, మీరు రావణాసురుడి యొక్క గొప్పతనం ఎంతో చెప్పారు, కానీ మీరు ఎంత పొగిడినా ఈ రావణాసురుడు మా ఆంజనేయుడి పిడికిలికి పనికిరాడని నాకు అనిపిస్తోంది. ఇక్కడున్న వారిలో వాలి చాలా గొప్పవాడై ఉండొచ్చు, కార్తవీర్యార్జునుడు గొప్పవాడై ఉండొచ్చు, దశకంఠుడి కంటే
బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు గొప్పవాడై ఉండొచ్చు, కానీ వాళ్ళంతా ఒకెత్తు, మా హనుమంతుడు ఒక్కడు ఒకెత్తు.